మల్లంపేట, చారులంక ఈ ప్రాంతాలలో పరిచర్య చేయడానికి దేవుడు నాకు కృప చూపించారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు వారికి చెల్లునుగాక. మరి నేను ఎక్కడికి వెళ్ళినా మరి నా గురించి నా సాక్ష్యాన్ని పంచుకోమన్నా కూడా పెద్దగా నేను పంచుకోవడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే దేవుడే మహిమపరచాలి అన్న ఆశతో సింపుల్గా ఒకే ఒక ముక్క చెప్తాను. మునుపు నేను బహుపాపిని, హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి. తదుపరి ఆయన రక్తంలో కడగబడి ఆయన పిలుపు మేరకు మరి సేవను కొనసాగిస్తున్న ఓ దీనదాసుణ్ణి. హల్లెలూయా. మరి నా పేరు వెనకాల రెవరెండ్లు ఏవి లేవు, బిషప్లు ఏవి లేవు. మీరు వింటారా? హల్లెలూయా. స్థాయి ఏముందలేండి, దేవుని భారం ఉంటే చాలు. ఆమేన్. స్థాయి దానికి తగ్గట్టు దేవుడు ఇస్తాడు. మనిషిలో స్థాయి కంటే భారమే మిన్న అనేది నా అభిప్రాయం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి సేవకుల్లో నేను ఆ భారాన్ని చూశాను, ప్రజల పట్ల తపన చూశాను, నూతనమైన ఆత్మలను సంపాదిద్దాము అన్న సువార్త యొక్క భారాన్ని వారి గుండెలో నేను చూడటం జరిగింది. వారి మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉంది. హల్లెలూయా. మంచిది. మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొద్ది క్షణాలే నేను వాక్యం చెబుతాను. మీరు జాగ్రత్తగా వింటే ఓ మంచి సందేశంగా మార్చబడుతుంది. జాగ్రత్త ఏముందలేండి, ప్రతి వారం వింటున్నాం కదా, అదే జాగ్రత్త అని అనుకుంటే మరి దేవుని ఉగ్రత చూడాల్సి వస్తుంది. హల్లెలూయా. మీరెవ్వరూ కూడా దేవుని ఉగ్రత చూడాలి అని అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. మరి ఇన్ కేస్ ఎవరైనా అనుకుంటే మరి మనసుని ఇప్పుడే వెంటనే మళ్ళించి ఈ సందేశం నా బ్రతుకును మారే స్థితి, నా స్థితిగతులను మారే స్థితి అని మీరు నమ్మిన ఎడల నా దేవుడు తప్పకుండా మీతో మాట్లాడడానికి బహు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇది బ్రతుకును మార్చే సందేశం. ఈ సందేశం అనేక మంది దైవ సేవకులు ప్రస్తావించిందే, కానీ నూతనంగా మరలా మరి దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే ఎవరో ఆయనకి అయిష్టానుసారంగా ఉన్నారేమో జాగ్రత్తగా పరీక్షించుకొని దేవునికి ఇష్టానుసారంగా ఉండే విధంగా మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 1-2 వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. అమ్మ ప్రకటన తర్వాతే కదా ద్వితీయోపదేశ కాండం. మరి ఎంతసేపు అయిందేంటి? యొర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లా నేను మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను, ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలండి. చాలును అనే పదం దగ్గర చాలు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ ద్వితీయోపదేశ కాండము, ఈ గ్రంథాన్ని మోషే తన 2వ తరానికి, సెకండ్ జనరేషన్కి మరలా దేవుడు చెప్పే ఆజ్ఞలు కానీ, సూచనలు కానీ, నియమ నిబంధనలు కానీ, క్రమములు కానీ మరలా వివరించుకుంటూ 2వసారి వారికి చెబుతూ ఉన్నారు. మరి ఆ చెప్పే ప్రక్రియలో ఏమంటున్నాడు అనంటే, ఈ ప్రదేశములో ఈ పర్వతం మీద మీరు నిలిచింది చాలు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజల గురించి లేదా మోషే గురించి, యొర్దాను గురించి, కానాను గురించి, ఐగుప్తు గురించి తెలియని వాళ్ళు మీలో ఎవరు లేరు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? మీకు తెలుసు కదా, ఇవన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ దేవుడు
ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే, వారి ప్రయాణాన్ని మనకి ఎందుకు తరచుగా చెబుతున్నాడు అని అంటే, వారి ప్రయాణం ఆలస్యమైంది. వారి ప్రయాణం ఏమైంది? ఇంచుమించు 11 రోజులు పట్టాల్సిన ప్రయాణం. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి కానాన్కు 11 రోజులు ఇంచుమించు సుమారు పట్టాల్సిన సమయం ఎంతవరకు ఆలస్యమైంది అని అంటే, 20 రోజులంటే తప్పులేదు, 30 రోజులన్నా తప్పులేదు. ఏమండి, 2 నెలలు 3 నెలలు 6 నెలలు అంటే నడిచి నడిచి ఓపిక తగ్గిపోయి అలిసిపోయి ఉంటారులే అని అనుకోవచ్చు. కానీ వీళ్ళకి 40 సంవత్సరాలు పట్టిందంట. అమ్మో, ఇదేంటి ఈ ప్రయాణం ఎక్కడిది? 11 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? సుమారు అప్రాక్సిమేట్గా చెబుతున్నాను. 11 రోజులు ఎక్కడ, 40 రోజులు ఎక్కడ? మరి ఈ ప్రయాణం ఆలస్యం అయిందా, మరి లేదంటే సూపర్ ఫాస్ట్ మెయిల్ లాగా వెళ్ళిపోయిందా? ఆలస్యం అయింది కదా, ఆలస్యం అయింది. ఎందుకు ఆలస్యం అయింది అనేది కూడా నేను చెబుతాను. మరి వాళ్ళు ఆలస్యం అయితే మాకేంటండి ఉపయోగం? మేము ఫాస్ట్గానే ఉన్నాంగా తినటంలో, మేము ఫాస్ట్గానే ఉన్నాంగా బైక్ నడవడం, బైక్ డ్రైవ్ చేయడంలో మేము చాలా ఫాస్ట్గా ఉన్నాం, ఈ వాక్యం మాకు అవసరం లేదు అని అనుకోమాకండి. పెద్ద మనసు చేసుకొని ఈ మాటలు ఆలకించండి. మన కార్యాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన కార్యాలు చాలా ఆలస్యం అవుతున్నాయి. పెళ్ళవలసిన కొడుకు ఇంట్లోనే ఉన్నాడు, కానీ పెళ్ళి అవ్వట్లా. ఉద్యోగం రావాల్సిన బిడ్డలకి ఉద్యోగం రావట్లా. నయం కావాల్సిన రోగం ఇంకా నయం కావట్లా. ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది కొండంత, కానీ ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. భర్త ప్రేమిస్తాడు అని ఆశపడుతుంది భార్య, పాపం భర్త ప్రేమించట్లా. భార్య ఓపికతో ఉండి అని అనుకుంటున్నాడు భర్త, కానీ భార్య ఓపికగా ఉండట్లేదు. ఇవన్నీ ఏంటి? ఆలస్యం కాదా? ఇవన్నీ ఆలస్యం ఎందుకు అవుతున్నాయి? 11 రోజుల్లో పట్టాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలకి వెళ్ళింది అని అంటే, వాళ్ళు మామూలు జర్నీ చేయలేదు కదండి. బైబిల్లో పెద్ద పాస్టర్ గారు ఎవరు? మోషే గారే. మోషే గారే పెద్ద పాస్టర్ గారు. ఎందుకు అన్నాను పెద్ద పాస్టర్ గారు అని? ఎందుకన్నాను? పెద్ద చిన్న తేడా లేదు, కానీ గొప్ప సేవకుడు, గొప్ప పాస్టర్ గారు. ఎందుకంటే 100, 200, 300, 500, 1000 మంది అమ్మ విశ్వాసులు, సేవకులు ఎంత తంటాలు పడతారు తెలుసా? అవునా కదా? మరి 30-40 లక్షల ప్రజల్ని ఐగుప్తు నుంచి కానానికి తీసుకువెళ్ళాలని దేవుడు ఏర్పాటు చేసిన బాధ్యత మోసాడంటే, ఆయన ఏం చిన్న మనిషి అనుకుంటున్నారా? మోషే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పాస్టర్. ఆయన చాలా సాధారణమైన వ్యక్తి కాదు. ఆయనకి కోపం ఉంది, ఆయనకి ఇసుక ఉంది, ఆయనకి ఓపిక ఉంది, ఓపిక లేని తత్వం ఉంది. ఓనాడు హెబ్రీయుడిని ఐగుప్తు సైనికుడు కొట్టగానే ఇతను కోపం వచ్చి లాగిపెట్టి ఒకటి ఇస్తే ఒకే ఒక దెబ్బకి పడిపోయాడంట, చచ్చిపోయాడంట. సింగిల్ ఫైట్ అది. బ్రూస్లీ దెబ్బ అంటారు కదా, సింగిల్ షాట్. ఆయనకేంటి అంత కోపం? గమనించండి ప్రియులారా, కొన్నిసార్లు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి. కొన్నిసార్లు గర్భం తెరవబడాల్సిన స్త్రీకి గర్భం తెరవట్లా. కొన్నిసార్లు ఆరోగ్యంగా ఉండాల్సిన వారు ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు. కార్యం ఏంటి, ఏం జరిగింది అని అంటే ఆలస్యం అవుతుంది. ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఆలస్యంగా వెళ్తున్న వాళ్ళు? పలానా కోరిక కోరుకున్నానండి కానీ అది అవ్వలేదండి అని ఎవరైనా ఉన్నారా? భర్త మారాలని కోరుకుంటున్నానండి కానీ మారలేకపోతున్నాడు, ఆలస్యం అయిపోతుంది అని ఎవరన్నా ఉన్నారా? బిడలు మాట వినాలని ఆశపడుతున్నాను కానీ వినట్లేదండి, ఆలస్యం అయిపోతుంది అని అనేవాళ్ళు ఉన్నారా?
దేవునితో అంటకట్టబడాలని జీవించాలని ఆశతో ఉన్నాను, కానీ ఆలస్యం అవుతుంది అని ఎవరైనా ఉన్నారా? వాళ్ళందరికీ ఈ సందేశం ఒక సమాధానంగా ఉంటుంది, ఒక జవాబుగా ఉంటుంది. కార్యం చూడాలన్న ఆశతో మీరు ప్రతి ఆదివారం వస్తున్నారు, క్రిస్మస్లో పాల్గొంటున్నారు, లేదంటే న్యూ ఇయర్లో పాల్గొంటున్నారు, సంఘ క్రమాల్లో నిబంధనలతో ఉంటున్నారు, కానీ ఆలస్యం అవుతుంది. ఎక్కడ జరుగుతుందో తెలియట్లేదు, కానీ ఆలస్యం అవుతుంది. అన్నీ చేస్తున్నారు, కానీ ఆలస్యం అవుతుంది. ఎందువల్ల ఈ ఆలస్యం? కొంతమంది చూస్తున్నారండి, మాకెందుకండి ఇంత ఆలస్యం, చెప్పేయండి త్వరగా, ఎందుకు? ఏమండి? హల్లెలూయా. గమనించండి ప్రియులారా, 11 రోజులు వెళ్ళాల్సిన ప్రయాణం 40 సంవత్సరాలు పట్టింది. వెంటనే జరగాల్సిన వివాహం అసలు జరగట్లేదు, ఎప్పుడు జరుగుతో అర్థం కావట్లేదు. ఉద్యోగం రావాల్సిన వ్యక్తి ఉద్యోగం రావట్లేదు. ఇలా సంథింగ్ సో మెనీ రీజన్స్ మీరు కలిగి ఉన్నారు, నేను కాదనట్లేదు. కానీ ఆ రీజన్స్ అన్నీ కూడా చెక్ పెట్టేసే టైం వచ్చింది. హల్లెలూయా. మీ జీవితంలో జరగాల్సిన కార్యాలు జరిగే టైం వచ్చింది. హల్లెలూయా. ఆగిపోయిన ప్రతి మార్గాలు దేవుడు సరళం చేయబోతున్నాడు. హల్లెలూయా. మూయబడిన తలుపులు దేవుని నామములో తెరవబడుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఏది కూడా దేవుని అనుమతి లేకుండా జరగదు. బైబిల్లో ఓ మాట ఉంది, తల వెంట్రుక కూడా దేవునికి ఇష్టానుసారంగానే ఊడిపోద్ది. హల్లెలూయా. అవును కదా? మన తల వెంట్రుక ఓడాలి అన్నా కూడా ఆయన చిత్తమే. కొన్నిసార్లు మానవ స్వచిత్తాన్ని మీద ఆధారపడి విసుగుతో, అవిశ్వాసముతో ఆలస్యం అయిపోతుంది అన్న బెంగతో దేవునికి దూరం అవ్వడం వలన ఆలస్యం కాస్త వెంటనే ముగించబడదు, అది ఇంకొంత దూరం వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలండి పాస్టర్ గారు? ఏం చేయాలి అని అంటే, దేవునికి ఇష్టానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయనకి ఇష్టానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. మనం ఏం చేసినా ఆయనకి ఇష్టం అవ్వాలి, మనం ఏం మాట్లాడినా ఆయనకి ఇష్టం అవ్వాలి, మనం నడిచిన ఆయనకి ఇష్టం అవ్వాలి, మనం మాట్లాడినా ఆయనకి ఇష్టం అవ్వలేదు. నేను నడుస్తున్నానండి కానీ ఆయనకే ఇష్టం అవ్వట్లేదు, మరి నేనేం చేయను అని కొంతమంది అనుకుంటారు. ఆ నడకలో దేవుడు ఉండాలి, ఆ పనిలో దేవుడు ఉండాలి. నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుడిని అడ్డంగా పెట్టుకోవాలండి, దేవుణ్ణి మధ్యలో ఉంచాలి. కొన్నిసార్లు దేవుడే లేకుండా దేవుని కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి. యేసయ్య అక్కడ ఉన్నాడు కానీ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. చాలా పాపులర్ సింగర్స్ని పిలిపించి పాటలు పాడుతూ ఉంటారు, మీటింగ్ జరుగుతూ ఉంటాయి, కానీ దేవుడే ఉండడు. అక్కడ డబ్బు నడుస్తూ ఉంటుంది, అక్కడ టైం నడుస్తూ ఉంటుంది, అక్కడ ఆచారాలు, ఫార్మాలిటీస్ నడుస్తూ ఉంటాయి. అప్పుడు దేవుడు ఉండడు. హల్లెలూయా. గమనించండి, ఈ వీళ్ళ ప్రయాణంలో ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళే ప్రయాణం చూసారా? ఈ ప్రయాణంలో వీళ్ళు ఎన్ని చేశారో అండి, ఒక్కడు కాదు, రెండు కాదు, మరి ఎలా భరించారో కానీ మోషే పాస్టర్ గారు. అందుకనే ఆయన్ని ఈ భూమి మీద కంటే మిక్కిలి సాత్వికుడు అని అన్నారు కదా. అవును కదా? గమనించండి ప్రియులారా, మనం ఒక మార్గంలో వెళ్తున్నామనంటే ఆ మార్గం గమ్యం బాగుంటే సరిపోదు, ఆ మార్గం కూడా బాగుండాలి. మీరు పరలోక రాజ్యాన్ని చూసి మార్గం గుండా వెళుతున్నారు, వాళ్ళు కానాను చూసి వీళ్ళు మార్గం గుండా వెళుతున్నారు. కానాను బాగానే ఉంది, పరలోక రాజ్యం బాగానే ఉంది, దానికి నో డౌట్. కానీ ఈ మార్గం ఎలా ఉంది, ఈ మధ్యలో మార్గం ఎలా ఉంది, దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు చేసిన 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్, వాళ్ళు చేయకూడని 3 బిగ్గెస్ట్ మిస్టేక్స్ చెప్తా మీకు. అది మన జీవితంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనేక మంది చేస్తున్నారేమో అని పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడమని నాతో చెప్పి ఉన్నాడు. హల్లెలూయా.
ఈ 3 కారణాలు ఒకవేళ మీలో ఉంటే కార్యాలు జరగవు, ఆలస్యం అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అవిశ్వాసం వచ్చేస్తుంది. అలా ఇలా రకరకాలుగా చింత, గలిబిలి, అధైర్యం, విసుగు, భీతి, వీటన్నిటినీ కలుపుకొని ఉన్న మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటాం మనం. హల్లెలూయా. వీటన్నిటిని చెక్ పెట్టాలంటే, కార్యాలు జరగాలి అని అంటే ఈ క్రిస్మస్ సందర్భంలో అసలు యేసుక్రీస్తు ప్రభులు వారు పరలోకము నుంచి భూలోకానికి ఎందుకు దిగి వచ్చాడు అని అంటే నీకు కార్యాన్ని చేసి పెట్టడానికే, జరగాల్సిన కార్యం చెయ్యడానికే. ఆగిపోయిన కార్యము నీలో జరిగించబడడానికే యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. మరి ఏం చేస్తే కార్యం జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు. గమనించండి ప్రియులారా, మొట్టమొదటిగా వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటంటే శామ్ 78 78వ కీర్తన 58వ కీర్తన 58వ చరణం 59వ చరణం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకొనెను. హల్లెలూయా. మోషే చాలా సిన్సియర్గా ఉన్నాడు, చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవుడు బాటలోనే మనం వెళ్ళాలి, నా బాట కాదు, మీ బాట కాదు, దేవుడి ఇష్టానుసారంగానే మనం ఉండాలి అని ఒక ఉన్నతమైన ఆలోచనతో 40 రోజులు ఆయన సీనాయి పర్వతం మీద ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన చెప్పే ఆజ్ఞలను తీసుకొని వచ్చేసరికి ఈ ప్రజలలో గుండెల్లో ఉన్న దూడ బయటకు వచ్చింది. హల్లెలూయా. ఒక విగ్రహాన్ని చేసుకొని వారు ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహానికి పూజిస్తున్నారు, ఆ విగ్రహానికి సాగిలపడుతున్నారు. కొన్నిసార్లు చెప్పాలి అని అంటే ప్రపంచం అంతా కూడా ఇలా గలిబిలి అవ్వడానికి గల కారణాలు కూడా ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఏమి చదవరు. ఇంకో దురదృష్టం ఏంటంటే మనం చదివినా మనం ఎదుటి వాళ్ళకి చెప్పలేం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే వారి గుండెల్లో ఉన్న విగ్రహాన్ని తీసి బయట పెట్టి దానికి ఆరాధించడం మొదలుపెట్టారు, ఒక విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. తద్వారా దేవునికి ఏం పుట్టించారు? కోపం పుట్టించారు, రోషం పుట్టించారు. అమ్మ నేను ఒక మాట అంటాను, ఒక మాట అడుగుతాను. దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు 10 తెగుళ్ళు ఎవరి కోసం పంపించాడు? దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలు కావాలనేగా. అవునా? దేవుడు వాళ్ళని కోరుకుంటున్నాడు, కోరుకోవట్లేదా? కోరుకుంటున్నాడు. 10 తెగుళ్ళు పంపించాడా లేదా? ఆ ఐగుప్తి రాజా ఆ నగరిలో ప్రథమ జ్యేష్ఠులను చంపేశాడా లేదా? హతం చేశాడా లేదా? ఎందుకు? వీళ్ళు కావాలనే కదా. నేను ఈరోజు అడుగుతాను, దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఏదేదో చేసుకుంటున్న వాళ్ళు దేవుని మందిరానికి ఇక్కడ చేర్చబడ్డారు అని అంటే ఆయన కృప మీ మీద లేదా? మిమ్మల్ని దేవుడు కోరుకోవట్లేదా? మీరంటే దేవుడికి ఇష్టం లేదా? దేవుడికి మీరు వద్దా? దేవుడికి కావాలి. బండలో నుంచి నీళ్లు తెప్పించాడు, మన్నా అడిగితే మన్నాన్ని కురిపించాడు, సముద్రాన్ని చీల్చి రహదారిగా మార్చాడు. ఇన్ని చేసిన దేవుడికి కోపం ఎందుకు వచ్చింది? వారు చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే విగ్రహారాధన చేశారు. ఈరోజు చాలామంది అండి క్రైస్తవులుగా చలామణి అవుతారు, కానీ అన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఆచారాలే.
పక్కన ఎవరో పిన్ని గారు ఉంటారు, వాళ్ళు ఏదో ఇలా పూజ చేసుకుని ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మరి షాప్ పెట్టుకోవాలి, కిరాణా షాపు, మంచి రోజు చెప్పమ్మా. లేదంటే ఎక్కడో ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి రోజు మంచి రోజు మంచి రోజు మంచి రోజు. ఎవరైనా ఉన్నారా మంచి రోజు కావాలని? ఎవరైనా ఉన్నారా? మంచి రోజు ఉంటేనే ఇది చేస్తాను, మంచి రోజు అయితే ఇది చేస్తాను, ఈ రోజు ఇది చేయను, ఆ రోజు ఇది చేస్తాను, ఎవరైనా ఉన్నారా? దేవుని చేతిలో నువ్వు ఉంటే అది ఏ సమయమైనా మంచే. నువ్వు చేసే పని నీ గుండెల్లో మంచి పనిగా నిర్ధారణ జరిగితే అది ఏదైనా మంచి జరిగితే మొదట నీలో ఉండాలి, నీలో దేవుడు కొలువై ఉండాలి. అది ఏ సమయమైనా, అది ఏ రాత్రి అయినా. మా ఏజెన్సీ ప్రాంతంలో రౌతులపూడి నుంచి పైకి డబ్బాది ప్రాంతం ఒక 25 కిలోమీటర్ల లోపు వస్తుంది. అక్కడ ఎక్కువ ప్రజలు ఎలా ఉంటారంటే అంత కొంచెం వైల్డ్గా ఉంటారు. చెడుపు, చిల్లంగి, చేతబడి, ఈ మన్యువోళ్ళు అంటారు, వాళ్ళని మన్యువోళ్ళు అంటారు. వాళ్ళు మంత్లీ ఒక టైం ఉంటుందండి, పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైం కూడా నేను అనలైజ్ చేయలేను, మనకెందుకు అదంతా అనవసరం. ఆ టైంన రాత్రిపూట నేను 11 గంటలకి బైక్ మీద నుంచి, కొండ మీద నుంచి వచ్చేటప్పుడు అందరూ పారిపోతూ ఉంటారు. కొంతమంది అటు 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 చేయాలలో ఇటు చేయాలలో పారిపోతారు. ఏంట్రా అంటే నా లైటింగ్ వెలుతురికి అక్కడ ఏముంటుందంటే చక్కగా డ్రాయింగ్ చేసినట్టు ఒక ముగ్గు, దాని మీద ఒక గుడ్డు, లేదంటే ఒక ఎండి మిరగాయలు, జుట్టు, ఏదో సంథింగ్ ఉంటాయి. ఇప్పుడు నేనేమనుకోవాలి, అది దాటితే నేను అయిపోతాను రేపు పొద్దున, బాబోయ్ వెనక్కి వెళ్ళిపోవాలి, మామూలుగా ఉండదు అనుకోవాలా? ఎవడిని దాని పక్క నుంచి వెళ్ళిపోదాం, అదే కరోనా వైరస్ కంటే డేంజర్, కొంచెం పక్క నుంచి వెళ్ళిపోదాం, దాంతో మనకెందుకు అనుకోవాలా? ఉన్నారండి ఎవరైనా? దేనికైనా భయపడే వాళ్ళు ఉన్నారా? యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే నీకు భయమే, యేసు రక్తంలో నువ్వు కడగబడితే నీకు ధైర్యం. నువ్వు యేసు రక్తంలో కడగబడ్డావు తల్లి అంటే, యేసు రక్తం కంటే ఆ పిచ్చి గీతలో, లేదంటే ఆ అన్నం, లేదంటే ఆ పసుపు, లేదంటే ఆ నిమ్మకాయో, ఎండు మిరగాయలో, జుట్టు అయ్యే పవర్ఫుల్లా? జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నావు, నిర్జీవంగా పడిపోయిన గుమ్మలే, ఆ ముగ్గులేంటి, లేదంటే ఎండు మిరగాయలు, గుడ్లు, నిమ్మకాయలు ఏ విలువ? నువ్వు నీ రక్తంలో, దేవుని రక్తంలో కడగబడితే నువ్వు వాటికి భయపడాల్సిన అవసరం లేదు. దానికి నేనే రుజువు. ప్రతి నెల చూస్తా. ఒకవేళ నాతో పాటు ఎవరన్నా జస్ట్ చూద్దామండి, ఏజెన్సీ ప్రాంతం కొండలు ఎక్కాలని మాకు ఆశ ఉందండి, వస్తామండి, ఒక్క రోజు ఉంటామండి అంటే రండి, చూపిస్తా. వాటి మీద నుంచే వస్తూ ఉంటా, నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎన్నో పాములు దొక్కా, ఎలుకబంట్లు నా ముందు 2 ఎలుకబంట్లు అలా తిరుగుతూ ఉండేవి. ఒకసారి సందర్భం అలా వచ్చాను, ఎలుకబంట్లు తిరుగుతూ ఉండేవి. దాని వెనకాల అదే తిరుగుతుంది, కానీ ఈ లైట్ వింగ్ మీదకి రావట్లా. నేను స్టార్ట్ చేశాను, నేను అలా ఆగాను, మరలా నేను ముందుకెళ్ళాను, మన వెనక్కి వెళ్ళకూడదు కదా, వెనకాలంతా అడవి, ముందంతా అడవి, మధ్యలో ఉన్నా. నా ఇంటికి నేను వెళ్ళాలి ముందుకి. నేను వెంటనే స్టార్ట్ చేసి దాని మీద నుంచి వెళ్తా ఉంటుంటే అవి కొంచెం పక్కకు తప్పుకొని నాకు దారి ఇచ్చినట్టు వెళ్ళండి సార్ అన్నాయి. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే ఏదైనా నువ్వు సాధించగలవు. హల్లెలూయా. ఈరోజు దేవుడిని నీ దగ్గర పెట్టుకోలేక నువ్వు సాధించలేకపోతున్నావు. ఈరోజు దేవుడు నీతో లేక నువ్వు సాధించలేకపోతున్నావు. గమనించండి ప్రియులారా, సక్సెస్కి చాలామంది ఫార్ములాలు ఎతుకుతారు, సక్సెస్కి చాలామంది అవి ఇవి ఎతుకుతారు. నేను అంటాను, ఒక 10 మార్క్స్ క్వశ్చన్ దానికి ఆన్సర్ డెరైవ్ చేసుకోవాలంటే ఒకే ఒక ఫార్ములా. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఒకే ఒక ఫార్ములా ఉంటేనే కానీ దాన్ని డెరైవ్ చేయలేం, అంతేనే కదా. సొల్యూషన్ ఆఖరికి చిన్నదైనా పెద్దదైనా వచ్చిందా లేదా అని చూస్తాడు, అవునా కదా. కానీ ఈ సొల్యూషన్ రావాలంటే మధ్యలో ఏం కావాలి? ఫార్ములా కావాలి. ఫార్ములా గుర్తుండాలి, దాన్ని ప్రజెంట్ చేయాలి, దాన్ని డెరైవ్ చేయాలి. ఆ ఫార్ములా యేసుక్రీస్తు ప్రభుల వారే.
నీ జీవితానికి సొల్యూషన్ ఉండాలంటే ఫార్ములా యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఈరోజు దాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు, ఈరోజు దాన్ని మర్చిపోతున్నారు. ఫార్ములా మర్చిపోతే ఆన్సర్ రాదు. ఏ ఆన్సర్ వచ్చినా రాంగ్ అయిపోద్ది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒక ఫార్ములా పెట్టుకోండి. ఆయన ఏం చేశాడు మరి? రాత్రంతా కన్నీటి ప్రార్థన చేసి పగలంతా అనేక మంది గురించి పరిచర్య చేశాడు. మన జీవితాలు ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలంటే రాత్రంతా కన్నీటి ప్రార్థన, పగలంతా సువార్త యొక్క భారంతో నింపబడాలి. పరిశుద్ధాత్మని యొక్క ఉన్నతమైన సహాయం ద్వారా అనేకమైన ఆత్మలను రక్షించే ఒక ఉన్నతమైన యోధులుగా మార్చబడాలి మనం. గమనించండి ప్రియులారా, వాళ్ళు మొట్టమొదటిగా విగ్రహారాధన చేశారు. ఈరోజు ఏమండి, మీరు మందిరానికి వచ్చారు, నేను కాదనట్లేదు, కానీ చాలామంది ఏదో ఒక గుడికి వెళ్ళిపోయి ఆ విగ్రహానికి దండం పెడుతుంది. నేను అనట్లేదు, అసలుకి నేను అనట్లేదు. కానీ మీ శరీరంలోనే కొన్ని విగ్రహాలు ఉన్నాయి, కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది చాలామందికి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఈ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది. ఈ ఫోన్లో రీల్స్ ఇలా 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 ఇలా. మీకు తెలుసా ఎంత టైం పడుతుందో బయటకు వచ్చేసరికి? మీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? గంటల సమయం, గంటలు, నిమిషాలు కూడా కాదండి, గంటలకు వెళ్ళిపోయింది. గంటల సమయం. ఇది ఒక విగ్రహం. మీరు విడిచిపెట్టాల్సింది దీన్నే. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, నో ఫోన్ డే అని పెట్టాలి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్, లేదంటే మంత్లీ వన్స్ లేదా మంత్లీ ట్వైస్. ఇది విడిచిపెట్టి దీనికి బానిసగా మారిపోయిన వాళ్ళు ఇది విడిచిపెడితే కార్యాన్ని చూస్తావు. మొబైల్, ఫోన్, మేము మాట్లాడతాం అవసరానికి. నా ఫోన్లో ఏమన్నా వస్తూ ఉంటే, తలనొప్పి ఉంటే అది సైలెంట్లో పెట్టుకోవడం, పక్కన పెట్టుకోవడం. ఏమండి, అది నీకు ఉపయోగపడాలి, దాన్ని చెప్పినట్టు నువ్వు నడవకూడదు. ఈరోజు చాలామంది ఫోన్, పబ్జి, లేదంటే ఆ గేమ్, ఇది అది విపరీతమైన డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఫోన్కి ఎడిక్ట్ అయ్యి చూడకొని దృశ్యాలు చూసుకుంటూ దేవునికి అయిష్టానుసారంగా ఎంతమంది ఉన్నారు? సంబడి పీపుల్ సే వాట్సాప్ అన్న చాలా బాగుంటుందన్న, ఈ స్టేటస్ చూడన్నా, ఈ స్టేటస్ చూడు బాగుంటుందన్న. నాకు అసలుకి ఇన్స్టాగ్రాము వాడడం కూడా తెలియదు. మొన్న నేను అడిగాను, అంటే ఫాలోయింగ్ ఏంటి, ఎలా తెలుస్తుంది అని ఒకరిని అడిగితే, ఏముందని నేను చెప్తాను కదన్నా, ఇది అని వెంటనే చెప్పన్నాడు. ఓరి నాయనో, కీర్తనలు మొదటది అని చెప్తావు నువ్వు అని అంటే, అన్న ఆ విషయాల్లో అన్న కొంచెం నేను నాకు ఆ సెట్ అవ్వదన్నా, కొంచెం ఏమనుకోమాకన్నా అని వెళ్ళిపోతున్నాడు. ఏమండి, ఈరోజు ఇన్స్టాగ్రామ్ మీద ఉన్నంత ఫ్యాంటసీ, వాట్సాప్ మీద ఉన్నంత ఫ్యాంటసీ, పబ్లిక్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ మీద ఉన్న ఫ్యాంటసీ నీ తల్లిదండ్రుల మీద ఉండదు. నీ తల్లిని గౌరవించవు, నువ్వు తండ్రిని గౌరవించవు. లేదన్నా తల్లి కాదన్నా, తండ్రి కాదన్నా, ఫోన్ అన్నా. కొంతమంది ఉంటారండి ప్రముఖులు, నేను చెప్పకూడదు, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు నాకు చెబుతుంటే నేను విన్నాను, మా అబ్బాయి ఫోనే ఇక ప్రపంచం అయిపోయిందండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళాలి, వాష్రూమ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాడండి. ఎంత దరిద్రం! ఏం చేస్తారు వాష్రూమ్లో? సెల్ఫీలు తీసుకుంటారా? ఏమండి, ఎక్కడ పడితే అక్కడికి. టిఫిన్ తీసుకురావాలంటే ఫోను, లేదంటే అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళండి ఫోన్ 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 ఫోను. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ చెయ్యి వచ్చిందా? అవయవం కాబట్టి మీ చెయ్యి వచ్చేసింది. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోన్ వచ్చింది అని అంటే ఇది మీ జీవితంలో ఒక అవయవంగా ఉంది. మీకు తెలియకోకుండా ఇది ఒక పాయిజన్, మిమ్మల్ని ఎంతగానో నాశనం చేస్తుంది. ప్రార్థన మీ అవయవంగా మార్చబడాలి. వాక్యం మీకు అవయవంగా మార్చబడాలి.
ఈరోజు వాక్యం లేదు, ప్రార్థన లేదు, అన్నా ఫోను, ఐపీఎల్, అది ఇది ఎన్ని. కొంతమంది అండి, నేను విజయవాడ ఆ ప్రాంతంకి వెళ్ళి 2 years 3 years అవుతుంది. నేను ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళందరూ పిలుపులు మారిపోయినాయి. బ్రో వాట్సాప్ బ్రో, నేనేమనాలి నాకు అర్థం కాక సరే సరే అని అనుకుంటూ వెళ్ళిపోతున్నా. వాళ్ళ కాలింగ్ మారిపోయింది, బిహేవియర్ మారిపోయింది, డ్రెస్ సెన్స్ మారిపోయింది. ఎవరైనా ఉన్నారా ఇది ట్రెండ్ అన్నా, ఇలా ఉండాలన్నా ఎవరైనా ఉన్నారా? అందుకే ఆలస్యం అయిపోతుంది బ్రదర్, అందుకే ఆలస్యం అయిపోతుంది సిస్టర్, అందుకే ఆలస్యం అయిపోతుంది. మనం కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నాం. నేను కాదనట్లేదు, మిమ్మల్ని ఎవరిని కాదనట్లేదు, కానీ కార్యాన్ని చూడాలని ఆశపడుతున్నావు. నువ్వు ఎలా ఉన్నావు? ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది, ధనం ఒక విగ్రహం అయిపోయింది, కామత్వం ఒక విగ్రహం అయిపోయింది. ఆలోచించి ఒక విగ్రహాన్ని నీ గుండెల్లో పెట్టుకున్నావు. ఉదయాన్నే లేచి నీ మొట్టమొదటి 1 గంట దేవునికి ఎప్పుడన్నా అప్పగిచ్చావా? 1 గంట ఉదయాన్నే లేచి నీ కుటుంబం కోసం, నీ పరిచర్య కోసం, సేవకుడి కోసం, బయట జరుగుతున్న ప్రపంచ ప్రజల కోసం ఎప్పుడైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? 1 గంట. మీలో ఎవరైనా డీజెస్ దినకరన్ గారిని తెలుసా? మంచి దైవజనులు, వారు ప్రభునందు నిద్రించారు. వారి సన్నిహితులు చెబుతుంటే నేను విన్నా. ఏమని అంటే, వారికి ఎన్నో ఆపరేషన్ జరిగినాయి. ఇంచుమించు 50, 45, 60 సంవత్సరాలు కలిగి ఉన్న వ్యక్తి కూడా ఉదయాన్నే లేచి కుర్చీలో కూర్చొని 7-8 గంటలు ప్రార్థన చేస్తాడంట. హల్లెలూయా. 7-8 గంటల ప్రార్థన అంటే మామూలు విషయం? ఇంకో విషయం చేస్తే నేను ఆశ్చర్యపోయా. ఆ 7-8 గంటల ప్రార్థనలో 6 గంటలు కన్నీటి ప్రార్థన ఉంటుందంట. ఏమండి, ఈరోజు ఆ స్టేట్లో వాళ్ళ కార్యక్రమం ఏదైనా జరిగితే స్టేట్ సీఎం వస్తాడంట. అంటే తర్వాత పరిచర్య ఎలా ఉందో నాకు తెలియదు, అది నేను ప్రస్తావించట్లేదు. ప్రారంభంలో ఒక ఫౌండర్గా ఫౌండేషన్ వేసిన వ్యక్తి ఎలా ఉన్నాడో మీకు చెబుతున్నాను. ఈరోజు గమనించండి, ఏ ఒక్కరైనా నీ ఎరుగు పొరుగు వారి కోసం, నీ పక్కన వారి కోసం ఆ ఆత్మ రక్షించబడితే చాలా బాగుంటుంది. ఆ ఆత్మ ఏంటి అలా వెళ్ళిపోతుంది, నాశనంలోకి వెళ్ళిపోతుంది, నరకానికి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మకు అర్థం కావట్లేదు. ఆ ఆత్మ కోసమే పని కొట్టుకొని ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన కార్చావా? కార్చారా? ఎప్పుడైనా కళ్ళు మూస్తే చాలు, ప్రభువా నా గురించి తెలుసుగా నీకు, ఏదైనా ఇచ్చే, మరి ఏంటి లేటు, ఏదైనా ఇచ్చేయి. ఏటిది ఇచ్చేది? ఏటిదమ్మ ఇచ్చేది? నీకు ఇవ్వడం కాదు, ఎదుటో వాళ్ళకి ఇవ్వాలని కోరుకోండి. వాళ్ళందరూ కూడా రక్తంలో కడగబడాలని కోరుకోండి. క్రిస్మస్ సమయం వచ్చింది, ఘనంగా జరుగుతుంది ఆరాధన. సేవకుడు మా కోసం కష్టపడుతున్నాడు, సేవకుడు ప్రేమ విందు పెట్టాడు, మంచిగా చూసుకుంటున్నారు. ఒక్క ఆత్మనైన కుటుంబంలో అందరూ కలుసుకొని ఆ వ్యక్తి నేను పడతా, ఈ వ్యక్తి నువ్వు పట్టు, ఈ వ్యక్తి నేను పడతా, ఆ వ్యక్తి నువ్వు పట్టు అని కుటుంబంగా యూనిటీగా ఎప్పుడైనా పనిచేశారా దేవుని సేవ? అంటే దేవుని సేవ అంటే ఏంటి? ఇలా మైకు పట్టుకొని వాక్యం చెప్పి, లేదంటే చక్కగా పాటలు, ఇదే ఆ దేవుని సేవ? నేను మాట చెప్పనా, ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద సువార్త అనే భారం దేవుడు మోపాడు. ఒకవేళ నీ ఉద్యోగం నువ్వు చెయ్యకపోయినా పర్లేదు, కానీ సువార్త అనే పని నువ్వు వదిలిపెడితే దేవుడు నిన్ను అసహించుకుంటాడు తల్లి. నేను చాలా క్లారిటీగా చెబుతున్నాను, ఈ భూమి మీద మీరు కలిగి ఉన్న పనులన్నీ కూడా ఈ భూమి మీద వరకే. కానీ దేవుడు ఒక పని పెట్టాడు తల్లి, ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక స్థాయిని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాడు, ప్రతి ఒక్కరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు.
ఏంటండి అపాయింట్మెంట్ ఆర్డర్ 30,000 వచ్చేస్తాయా? గవర్నమెంట్ ఉద్యోగమా? కాతల్లి, నీకు ఇచ్చింది ఏంటంటే సువార్తను ప్రకటించే తలంతు, సువార్తను ప్రకటించే భారం. అపాయింట్మెంట్ ఆర్డర్ నీ ఇంట్లో ఉంది, నీ దగ్గర ఉంది. కానీ నువ్వు ఎప్పుడు తెరిచావు, ఎప్పుడు చూసావు? నీకు శాలరీ గురించి చూసావా, లేదంటే ఎలా చేయాలో చూసావా, ప్రకాశం చూసావా? ఏం తెలుస్తుంది మనకి? నేను అంటాను, దేవుని పని పక్కన పెట్టేశావు. భూమి మీద కావలసిన ఏదైతే పని ఉందో దాన్ని పట్టుకొని, దాన్ని జుర్రుకొని సంపాదించాలి. ఎలా 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 ఎలా? ఈ భూమి మీద కలిగి ఉన్న ఉద్యోగానికి నువ్వు సంబరపడితే, పరలోకంలో నువ్వు ఉండాలి అని అంటే మరి ఈ ఉద్యోగం పరిస్థితి ఏంటమ్మా? ఈ ఉద్యోగం పరిస్థితి ఏంటి? నేను అంటానండి, మీ పిల్లోడు మంచిగా ఒక ఉద్యోగంలో పెట్టావు. మీ పిల్లోడిని, బ్రదర్, మీ పిల్లల్ని ఒక మంచి ఉద్యోగంలో పెట్టావు. ఎంఎన్సి కంపెనీలో, మల్టీనేషనల్ కంపెనీలో ఒక 40,000కో 50,000కో అపాయింట్ చేసావు. జాబ్ ఇచ్చారు. జాయిన్ అయిన ఫస్ట్ రోజే రిజైన్ లెటర్ వస్తే ఎలా ఉండిద్ది మీకు? గుండె పగిలిపోదు కొంతమందికి. ఏమండి, నేను అంటాను, మరి నా దేవుడు ఇంకెంతగా బాధపడాలి? ఎన్ని రోజుల నుంచి బాధపడాలి నా దేవుడు? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేయాలి? సువార్తను ప్రకటించే పనిని పక్కన పెట్టి ముస్తాబాద్ అవుతారు కొంతమంది. కొంతమంది మేకప్లు వేసుకుంటారు, కొంతమంది డ్రెస్ చేంజ్ చేసుకుంటారు. ఇది ఈ రకరకాలుగా పైవేషాలన్నీ చేసుకుంటూ దేవుడిచ్చిన ఉద్యోగాన్ని మీరు పక్కన పెట్టేస్తే దేవుడు ఎలా మీ కార్యాలని ముందుకు నడిపిస్తాడు? హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆత్మల పండుగగా భావించండి. అనేకమైన ఆత్మలను తీసుకొచ్చే పండుగగా భావించండి. క్రిస్మస్ అంటే భోజనాలు పండగ కాదు. క్రిస్మస్ అంటే కేకులు పండగ కాదు. క్రిస్మస్ అంటే డ్యాన్సులు అవి ఇవి పండగ కాదు. ఒక్క మాట చెప్పమంటారా? దేవుడికి ఇష్టమైందే క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. మరి దేవుడికి ఇష్టమయ్యే పండుగ ఏంటంటే ఆత్మలను సంపాదించి నువ్వు తీసుకొస్తావు. చూసావా? ఆత్మ, అక్క ఒక్కసారి రా, ఏం పోయింది, నేనే ఆటో ఛార్జీకి ఇస్తా, నేనే పెడతా, నీకు భోజనం ఉంది, రా 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 అని బతిమలాడాలి. వాళ్ళు అంటారు, మాకు రావులే, మేము కొంచెం వేరుగా బతుకుతున్నాం. వేరేంటక్క, మనందరం ఒకటి, రండి అని ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా ఒక్క ఆత్మను నేను ఒక మాట చెప్పమంటారా? రక్షించబడిన నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించట్లేదు అని అంటే నీ రక్షణ కూడా వ్యర్థం తల్లి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? యేసు రక్తంలో కడగబడ్డావు, రక్షించబడ్డావు. కానీ ఆ రక్షణ ఎలా పనిచేస్తుందంటే, ఆ రక్షణ ఎప్పుడు తుప్పు పట్టుకోకుండా ఉంటుందంటే, నువ్వు అనేక మందిని రక్షించే విధంగా నువ్వు అగ్నిలో నుంచి ఆత్మను లాగుతుంటే అప్పుడు నీ రక్షణకు విలువ, అప్పుడు నీ రక్షణకు పదునెక్కువ. ఈరోజు తుప్పు పట్టిన రక్షణలో ఎంతమంది ఉన్నారు? ఒక్క ఆత్మను కూడా నేను తీసుకురాలేదండి అని ఎంతమంది ఉన్నారు? అడగను కానీ చాలామంది చేతులు ఎత్తాలి కదా. కాబట్టి గమనించండి ప్రియులారా, ఆనాడు విగ్రహారాధన చేసి దేవుడికి దూరం అయిపోయారు. ఈరోజు మీరు విగ్రహారాధన చేసి దేవుడికి దూరం అవ్వమాకండి. మీ శరీరాన్ని కాపాడుకోండి, ఈ శరీరాన్ని భద్రం చేసుకోండి. ఎందుకంటే నీ శరీరం విలువైనది. నీ శరీరంతో నువ్వు చూసే చూపు పవిత్రంగా ఉండాలి, చేసే పని పవిత్రంగా ఉండాలి, నడిచే నడక పవిత్రంగా ఉండాలి, మాట్లాడే మాట పవిత్రంగా ఉండాలి. ఈరోజు చాలామంది అండి క్రైస్తవులకి వ్యతిరేకతలు ఎక్కువైపోయారండి, ఎక్కువైపోయారు. ఏంటి అని అంటే, బైబిల్ తీసుకొని పొద్దున్నే మీరు సండే మందిరానికి సన్నిధికి వస్తున్నారు. ఎవరైనా క్రైస్తవుడు కనపడితే, ఎవరైనా బైబిల్ తీసుకోనో లేదంటే ఏదైనా క్రైస్తవుడు కనపడితే, ఏదో ఒక చర్చికి వెళ్ళేవాడికి కూడా ప్రైజ్ లాడు కూడా చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. నేనంటాను, సంఘాలుగా విభజించుకుంటే, మతాలుగా విభజించుకుంటే, కులాలుగా విభజించుకుంటే, రంగు భేదంతో విభజించుకుంటే నా దేవునికి ఇష్టలు కారు. నా దేవునికి ఇష్టలుగా ఉండాలి అని అంటే నువ్వు నీ కళ్ళ ముందు ఉన్న ప్రతి ఒక్కరితో క్రీస్తు ప్రేమను ప్రకటించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి.
ప్రతి సంఘం ఒకరోజు ఎత్తబడుతుంది. అందరూ పరలోక రాజ్యంలో కదా ఉంది, ఉంటావా లేదా? అప్పుడు కూడా ఉంటాయి అనుకుంటున్నారు ఈ డినామినేషన్లో? ఉండవు, భేదాలు ఉండవు, విభేదాలు ఉండవు, కులభేదం మతభేదం ఏమీ ఉండదు. మతాన్ని సృష్టించింది దేవుడు కాదు మనిషి, కులాన్ని సృష్టించింది దేవుడు కాదు మనిషి, రంగును సృష్టించింది దేవుడు కాదు మనిషి. ఎందుకు ఈ భేదాలు, ఎందుకు కుల భేదాలు, ఎందుకు మత భేదాలు? క్రీస్తు మతం కాదు మార్గం అని ప్రకటించండి. ఎందుకంటే ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే మార్గము. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పాడండి, ఇలాంటి వాళ్ళు ఉంటారనే, క్రీస్తు మతం అని బురద చల్లుతారనే ఆయన చెప్పాడు. నేనే మార్గాన్ని. మరి ఆయన చెప్పింది మీరు చెప్పుకోకుండా ఎందుకు అంత పిరికి తత్వంతో ఉంటారు? క్రీస్తు మతం కాదండి, మాది అసలు మతమే కాదు, మాది మార్గం అని ప్రకటించండి. మరి మనది మార్గం అని తెలుసుకోండి. మార్గం అంటే దేనికి మార్గం? పరలోక రాజ్యానికి, యుగ యుగాలు ఆయనతో ఉండడానికి ఉండే మార్గమే ఈ క్రైస్తత్వం. ఇది మతం కాదు, ఇది మార్గం. విగ్రహాల్ని విడిచిపెట్టండి. విగ్రహం దగ్గర మీరు అక్కడ విగ్రహాలు మన గుండెల్లో ఉంటున్నాయండి చాలా. త్రాగుడు ఒక విగ్రహం, దురాశ ఒక విగ్రహం, కామం ఒక విగ్రహం, సిగరెట్ ఒక విగ్రహం, బూతులు ఒక విగ్రహం. ఈ వ్యక్తి గురించి ఈ వ్యక్తితో చెడుగా చెప్పావు చూసావా, అది ఒక విగ్రహం. అక్క వాళ్ళు చూసావా, నిన్న కాక మొన్న పునాది వేశారు, ఇప్పుడు అసలుకి లేపేశారు పైకి. అసలుకి వాళ్ళకి ఎంత డబ్బు ఉందో. ఇది విగ్రహం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం కాదు తల్లి, నీ గురించి దేవుడికి చెప్పుకో. ఉదయాన్నే లేచి నీ గురించి దేవుడికి చెప్పుకునే సమయం నీకు ఉండదు. కానీ భర్త ఉద్యోగంకి వెళ్ళిన దగ్గర నుంచి రాత్రి వరకు వాళ్ళతో వీళ్ళతో వీళ్ళతో. అక్క ఏం కూర చేసు, అక్క ఏం కూర చేసు. నేను అంటాను, ఒక న్యాచురల్ టాక్ అనేది మంచిది కాదు అని చెప్పను, కానీ దాంట్లోనే ఉండిపోతే ఎలా? దేవుడు పక్కనే ఉన్నాడు, నువ్వు ఏదైనా సువార్త చెబుతావేమోనని చెవులు రిక్కించుకొని మరి వింటున్నాడు. ఏమండి, ఏదైనా మీ కుటుంబంలో ఒక మీ అన్నయ్య ఉన్నాడండి, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఏదో ఆపద వచ్చింది, కూటం పెట్టుకున్నారు. అప్పుడు మీరు ఏమనుకుంటారు? మా అన్నయ్య నా గురించి చెప్తే, నేను నా గురించి చెప్పావా, నా గురించి చెప్పావు అక్క, చెప్పకపోతే ఇక గురించి చెప్పావు అక్క, చెప్పకపోతే ఇక అయిపోద్ది, ఇక వద్దు నీ భోజనం నాకు వద్దు. ఏ అక్క నా గురించి చెప్పలేదే, దేవుని గురించి చెప్పాను అక్క. లేదు 1,00,000 రూపాయలు ఇచ్చింది నేనుగా అనుకుంటాం. అనుకుంటారా అనుకోరా? ఎంత అన్యాయం. ఒక్క మొక్క యేసయ్య నన్ను రక్షించాడు, నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. చెల్లి, ఏంటి రక్షణ? సమాధానం, శాంతి, ప్రశాంతత నీ కుటుంబంలో ఉండితే. పాపులందరి కోసం ఆయన రక్తం చిందించబడాలని, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్న పెద్దలలో ఉన్న వేదాన్ని నెరవేర్చడానికి, ఈ భూమి మీద కలిగి ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేయడానికి మృత్యుంజయుడిగా నిలబడిన యేసు గురించి నువ్వు ఎప్పుడైనా చెప్పావా? లేదండి. వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అండి. ఏమమ్మా, వాళ్ళని చూస్తే అసహ్యపడుతున్నారా? వాళ్ళని చూస్తే అంటారని తత్వంతో బిహేవ్ చేస్తున్నారా? క్రీస్తు ప్రేమతో మనుషుల్ని గెలుచుకోవాలి తల్లి. క్రీస్తు ప్రేమను ప్రేమించి ఆత్మలన్నీ లాగాలి. ఏథెన్సు పట్టణం వెళ్ళిన తర్వాత అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, మీ భక్తి చాలా గొప్పగా ఉంది, కానీ ఈ విగ్రహం మీద తెలియబడని దేవత దేవి ఏదో ఉంది కదా, ఆ దేవుడు మీకు తెలియదా? మాకు తెలియదండి ఆ దేవుడు ఎవరో. ఆ దేవుడి గురించి నేను చెప్తానని సువార్త ప్రకటించేశాడు. హల్లెలూయా.
గమనించండి ప్రియులారా, సువార్త మీకు ఆయుధం అయితే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. సువార్త లేకుండా నాకు కార్యం జరగాలి అని ఆశపడితే అది అవివేకం, మూర్ఖత్వం. విగ్రహాలను పెట్టుకొని ఇంటిలో ఫోను, ఇంటిలో టీవీ, కొంతమంది చూస్తారమ్మ తల్లులారా, అసలుకి ఎంత బాగా చూస్తారో. అసలుకి జరిగేది కూడా మీ నోట్లో నుంచే వస్తుందమ్మా. ఒక తల్లిని చూశాను నేను, సీరియల్ పెట్టింది, ముందు నుంచుంది, నేను వెనకాల ఉన్నాను, తల్లికి తెలీదు. ప్రార్థన చేద్దామని అమ్మా అనే లోపే ఏడిసేయడం మొదలుపెట్టింది. ఏమా ఏంటి ఏడిసేయడం మొదలుపెట్టింది? ఆ సీరియల్లో అంత నీలమైపోయింది ఆ నటనకి అంత లీనమైపోయి, బాబు వదిలేస్తావా నా కూతురుని అంటుంది. అయ్యి బాబు, నీ కూతురు టీవీలో ఉండడం ఏంటి, ఆ బాబు ఎవరు అని నేను ఆలోచిస్తుంటే, అతనంట అల్లుడంట, ఈవంట కూతురంట, కలిపేసుకుందిక. ఆ సీరియల్లో ఉన్న ఈ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కలవేసుకొని నా కూతురానికి ఎంత బాధ వచ్చేసింది. ఏమండి, సీరియల్, కొంతమంది సినిమా పిచ్చండి, కొంతమంది సినిమా పిచ్చే. సినిమా వస్తే చాలు ఎగిరిపోతారు. ఇక వాళ్ళు ఎగురుతారు, వాళ్ళని ఎగరేస్తారు, వెనకాల ఎగిరిపోయి గాల్లో టపాసులు, అది ఇది. నెల ముందే బెనిఫిట్ షోలు అంట, ఇవంట, ఈ షోలు, ఆ షోలు, ఈ షోలు. క్రైస్తవులు కూడా మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోతున్నారంట. మాస్కులు పెట్టుకుని వెళ్ళిపోతే ప్రజలు చూడరన్నా, నా దేవుడు చూస్తాడమ్మా. ప్రజలు చూడకపోవచ్చు. ఈరోజు ప్రజల కొరకు బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రజలను మెప్పించడానికి, ప్రజల్ని సంతోషపెట్టడానికి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనంటాను, దేవుడిని సంతోషపెట్టడానికి బ్రతకాలి. దేవుడికి ఇష్టానుసారంగా నువ్వు బ్రతకాలి. థియేటర్లో నీకు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు, ఉన్నా నిన్ను చూసినా చూడకపోయినా ఏమీ అవదు, కానీ దేవుడు చూస్తాడు కదా. మరి దానికి సమాధానం ఏంటి? ఓ వ్యక్తి అంట, నాలాగా నా వెనకాల, మీరు నన్ను చూసి ఏమని అనుకుంటారేమో, నా వెనకాల ₹1 ఆస్తి లేదు. నేను చేసే సేవ దగ్గర చాలా కఠినమైన పరిస్థితి, వివరించడానికి సమయం లేదు. ఒక వ్యక్తి నాలాంటి సేవకుడి దగ్గరికి వచ్చి, నాతో పాటు ఇప్పుడు నా ఏజ్లో ఉన్న వాళ్ళందరూ జాబులు చేసుకున్నారు, చక్కగా మరి కార్లు కొనుక్కొని చాలా చక్కగా ఉన్నారు. సరే, అలాంటి వాడే ఒకళ్ళు వచ్చి నాలాంటి దీన సేవకుడిని అడుగుతున్నాడంట, ఇదిగో ఈ పక్కన మందే, ఎంత? ఆ ఎకరం మందే. అవునా, సర్లేరా. ఇదిగో ముందుంది కదా, ఆ ముందు పక్కన కూడా మందే, ఎంత? అది 2 ఎకరాలే. మరి ఈ పక్కన ఏం చేసావు? ఆ పక్కన కూడా కొనేసి ఆ 2 నెలల క్రితం. అదెంత? చాలా ఉందలే, నీకు చెప్పలేం. ఆ వెనకాల కూడా మందే. నుంచున్న స్థలం, నుంచున్నది కూడా నాదేరా. ఏం చేసావు నువ్వు? నీ బ్రతుకుని ఏం చేసుకున్నావు? వేస్ట్ చేసావు. నాలాగా సంపాదించుకొని, నాలా కారులో తిరగాల్సిన వాడివి, సేవ అని అన్యులు ఎలా మార్చబడతారా? అసలుకి మన్యువాళ్ళు ఎలా మార్చబడతారా? పిచ్చి కాకపోతే అక్కడికి వెళ్ళు, అంత దూరం వెళ్ళావు అని ఒక అతను అడుగుతున్నాడంట. నాలాంటి వ్యక్తి అన్నాడంట, అరే నువ్వు వెనకాల సంపాదించుకున్నా, పక్కన అరే చెప్తున్నా, ముందు సంపాదించుకున్నానా, పక్కన ఆ పక్కన కూడా మరి పైన, అరే పైన ఎప్పుడు వేసారా రియల్ ఎస్టేట్? నాకు అస్సలు తెలియదు. ఎక్కడ వేసారు? ఏ ఫ్లైట్ ఎక్కితే పైకి వెళ్ళాలి చెప్పరా? నాలంటాడు అన్నాడు, పైన ఈ ప్రపంచానికి అధిపతి ఉన్నాడు రా. పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఇలా ప్రయాసపడుతున్నాను రా. నువ్వు అక్కడ సంపాదించుకున్నావా? అరే అన్నీ సంపాదించుకున్నా కానీ అక్కడ సంపాదించుకోలేకపోయా. నా బ్రతికేంట్రా? ఏముంది, 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి 80 ఏళ్ళ తర్వాత పుష్పటాకే. నువ్వు మరి నేను ఎక్కడికి వెళ్తాను రా? మరి తిన్నాక నరకానికేగా, నీకోసం హైవే చేస్తున్నాడు అపోతుడు. నువ్వు 160 స్పీడ్లో వెళ్ళిపోవడమేగా అని అంటే, వాడు కంగు తిని, అయ్యో బాబోయ్, అవన్నీ సేవకు సమర్పించుకొని, అవన్నీ సేవకు పెట్టేసి, అపోస్తుల పాదాల దగ్గర పెట్టినాడు ఆది సంఘం, అవన్నీ సేవకు సమర్పించుకొని
దేవుని పరిచయంలో ఉన్నాడు ఒక యవనస్తుడు, తెలిసిన వ్యక్తి, అంటే నా సంబంధం కాదు, వేరే వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. హల్లెలూయా. ఈరోజు గమనించండి ప్రియులారా, ఇళ్ళు సంపాదించుకుంటున్నారు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు, కార్లు సంపాదించుకుంటున్నారు, బంగ్లాలు, మేడమెత్తులు అన్నీ సంపాదించుకుంటున్నారు, కానీ దేవుడిని సంపాదించుకోలేకపోతున్నారు. పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీ అందరినీ అడుగుతున్నాను, పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకున్నారా? కానీ ఇంటికి వెళ్ళంగానే మీరు ఏం సిద్ధపడతారో తెలుసా? చికెన్ వండాలా, మటన్ వండాలా, లేదంటే ఎటా వండాలి? నేను అంటాను, ఒక్క పూట తినేదానికి నువ్వు అంత కష్టపడుతున్నావు. అమ్మ, బిర్యానీ ఎంతసేపు చేస్తారా తల్లి? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ మీరు అందరు తెలుసు, వంట చేస్తారు కదా, పని మనుషులు ఏమైనా ఉన్నారా? కష్టపడేవాళ్ళు కదా. ఎంతసేపు చేస్తారు? ఇంచుమించు అప్రాక్సిమేట్గా 1 or 2 hours. కర్రీ ఇదంతా చేయాలి అని అంటే, పిల్లలందరికీ, భర్తకి భోజనం పెట్టాలంటే మీరు ఎంతసేపు కష్టపడతారు? 2 hours ఇంచుమించు. ఎప్పుడైనా ఒక్క రోజులో 2 గంటలు ప్రార్థన చేసావు తల్లి? ఒక్క పూట కడుపు నింపుకోవడానికి నువ్వు 2 గంటలు కష్టపడితే, యుగాలు దేవుడితో ఉండడానికి నువ్వు ఎన్ని గంటలు ఏడవాలి? ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి? అమ్మ, నేను చెప్పేది ఏమన్నా తప్పుగా ఉందా? నిజమే కదా, లాజికే కదమ్మా. అన్నీ కరెక్ట్గా చేస్తా ఉన్నా తల్లి. గోంగూర మటన్ వండుతారా చక్కగా భోజనం వండుతారు, చక్కగా బిర్యానీ వండుతారు, చక్కగా ఆరగిస్తారు. ఏమోయ్ ఈరోజు అయిపోయింది, ఏంటిది? మటన్ కర్రీ ఎదిరిపోయింది, చాలా బాగా చేసావు మన బ్రదర్స్ మీరు, ఇదంతా బాగానే ఉంటుంది కదమ్మా. మరి అన్ని గంటల సేపు నువ్వు చేసావు కదా, మరి అన్ని గంటల సేపు ప్రార్థన ఉందా నీలో? ఈరోజు చాలామంది రోజుకి 10వ భాగం తీయాలి అని అంటున్నారు. సమయాన్ని ఎవరైనా తీస్తున్నారా తల్లి? 2.5 గంటల సేపు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా వాక్యం చదువుతున్నారా? కన్నీటి ప్రార్థన ఉందా? వాక్యం నడిపింపు ఉందా? ఎవరికైనా ఉందా? అన్ని గాల్లో కలిపేస్తారు. ఆచార్యాలు మాత్రం అక్కడ ఉంటే, ఫార్మాలిటీస్ మాత్రం అక్కడ ఉంటే, సాంప్రదాయాలు మాత్రం అక్కడ ఉంటే, ఆ రోజే పెళ్లి చేయాలి, ఈ రోజే ఇంట్లో తెగాలి, ఈ రోజే చెయ్యాలి, ఆ టైంలోనే చేయాలి. 2 రోజుల క్రితం మా మామగారు చనిపోయారు. నాకు చాలా బాధే, నా గుండెలో చాలా బాధ ఉంది, కానీ మీ ముందు నవ్వుతూ మాట్లాడుతున్నా. కానీ మీరేమో ఏమంటారా, అమ్మో బాబు నిద్ర వచ్చేస్తుంది ఏమండి, దర్శనాల్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అమ్మా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దర్శనాల్లోకి వెళ్ళొచ్చురా తల్లి, నా మాట ఒక్క మాటేనండి. మా మామగారు చనిపోయారు. మా మామగారు తన మెళ్ళ మీద ఎక్కించుకొని నన్ను పెంచారు. ఓపిక, సహనానికి మారుపేరు. తన లైఫ్ గురించి ఆలోచించుకోకుండా ఉంది. వారు చనిపోయారు. సరే, బాధ అనిపించింది. ఆ ఇంట్లోకి అంటే ఇవి ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి కదా, మరి ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కుదరదు కదా. నా ఇంట్లో పెట్టుకోవాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకోరు కదా. కార్యక్రమం చేసిన తర్వాత ఒకడు అంటాడు, అంతా అయిపోయిన తర్వాత, అరే ఈశాన్యంలో పెట్టారా, ఈశాన్యంలో కొంచెం బరువు ఉండాలి, ఆ బరువులో పెట్టాలి, తల భాగం ఇటు ఉండాలి, అటు భాగం ఇటు ఉండాలి. అరే ఇంజనీర్, మరి శవాలు ఇంజనీరింగ్ చేస్తున్నారు కొంతమంది. ఏమండి, ఇక్కడ ఉండాలి తల, అక్కడ. నేను అనుకున్నాను, ఎంత పిచ్చి ముదిరిపోయింది. చనిపోయిన శరీరానికి కూడా వదలట్లేదు ఈ ఆచారాలు. మళ్ళీ ఆ రోజే 11వ రోజే పెట్టుకోవాలంట, 12వ రోజే పెట్టుకోవాలంట కృతజ్ఞత కూడిక, లేదంటే ఏదైనా. వాళ్ళ దృష్టిలో దినం, మన దృష్టిలో కృతజ్ఞత కూడిక. సరే, పేరు బాగానే పెడుతున్నారు, మరి రోజు మాత్రం అదేగా. మీ ఇంటిలో కార్యక్రమం జరగాలి అని అంటే, మీ ఇంటిలో ఏదైనా జరగాలి అని అంటే, సేవకుడు రావాలంటే నువ్వు ఎవరిని అడగాలి? ఫస్ట్ సేవకుడిని అడగాలి. అయ్యా, ఈ డేట్లో మీరు ఏమైనా ఖాళీగా ఉన్నారా? అసలు డేట్ కాదు, మీ డేట్లో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు. నేను రాజమండ్రిలో సంతోష్ రెడ్డి గారు అని ఒక దైవజనుడిని పిలిచే, ఎక్కడికి? ఏజెన్సీ ప్రాంతానికి, మా ఏజెన్సీ ప్రాంతానికి. క్రిస్మస్ అండి, మరి ఏంటి అని అంటే, నాకు నవంబర్ నుంచి స్టార్ట్ అయినాయి క్రిస్మస్ ప్రార్థనలో. నవంబర్ నుంచి ఏదో ఒక చోటకి వెళ్తున్నాను, మధ్యాహ్నం రాత్రికి తిరుగుతున్నాను, అస్సలు ఖాళీ లేదు. ఏం చేద్దాం? మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే పెట్టుకుంటాం, దీంట్లో ఏముంది తేడా? అయితే జనవరి 6 ఇచ్చారు. జనవరి 6 ఏంటి? క్రిస్మస్కి డేట్ ఇచ్చారు తల్లి. జనవరి 6 క్రిస్మస్కి డేట్ ఇచ్చారు.
నాకు సేవకుడు ఇంపార్టెంటా, 25 చేయాలి అని ఇంపార్టెంటా? సేవకుడు ఇంపార్టెంట్. ఆయన దగ్గర నుంచి వచ్చే వాక్యం ఇంపార్టెంట్. వారి దగ్గర నుంచి వచ్చే ఆ ప్రత్యక్షత నాకు కావాలి. జనవరి 6 రాత్రి కఠినమైన చలి. ఆ చలిలో ఇప్పుడు పెడుతున్నా. క్రిస్మస్ అంటే ఇంత ఘనంగా ఏం కాదు, ఎంతమంది మరి ఇంచుమించు ఊరంతా చెబితే ఇంచుమించు ఒక 30-40 మంది వస్తారు. ఆ ఊరంతా కూడా ఆ ఊరులో ఎన్ని ఉంటాయి అంటే ఒక 30 గుడిసెలు ఉంటాయి. మీకు అర్థమైందా? వాళ్ళు కూడా ఎందుకు వస్తారంటే క్రిస్మస్ అంటే వీళ్ళు భోజనం పెడతారు, క్రిస్మస్ అంటే వీళ్ళు దుప్పట్లు ఇస్తారు. ఏదో ఒక మరి ఏ లాభం లేకుండా ఎవరు వస్తారు చెప్పు? మీకు ఏ లాభం రాకుండా వస్తారా? దేవుడు మా పాటలు కార్యం చేయాలి, బైక్ మీద వస్తున్నాం మేము మాకు కారు ఇచ్చేయాలి, కారు మీద వెళ్తున్నాం మేము ఫ్లైట్ ఎక్కేయాలి, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏమండి వాళ్ళు పాపం వాళ్ళు నాకు చాలా వాళ్ళ ఇష్టం మన్ని వాళ్ళు. గమనించండి ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఆలస్యం అవుతుందంటే నీలో ఏదో ప్రాబ్లం ఉందేమో, దేవుడికి అయిష్టానుసంగా జరుగుతున్నది నీలో ఏమనుందేమో. అది ఫోన్ అయినా, కామం అయినా, దురాశ అయినా, అపవిత్రైనా, ధనమైనా, ప్రతి దాన్ని నువ్వు చంపివేయాలి. విగ్రహారాధన నీకు తెలియకోకుండా నేను జరుగుతూ ఉంటుంది. అదేంటని భారతదేశ సాంప్రదాయాలు కదా, లేదంటే ఇవన్నీ. నేను భారతదేశానికి అడ్డే ఉండను, కానీ బైబిల్కి అనుకూలంగా ఉండాలని నా ఆశ. భారతదేశానికి అడ్డు ఉండవసరలా, మీరు బైబిల్కి అనుకూలంగా ఉండండి. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 5-6 చదవవసరం లేదు. 5-6 వచనంలో ఏమనుంటుందంటే, యాకోబు వంశస్థులారా, మీరు తూర్పు దేశంలో ఉన్న సాంప్రదాయాల్ని మీరు విడిచిపెట్టాలి. తూర్పు దేశం అంటే ఈస్టర్న్ కంట్రీస్. ఈస్టర్న్ కంట్రీ అంటే ఒక జపాన్ కావచ్చు, ఒక ఇండియా కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు, ఒక సింగపూర్ కావచ్చు. ఈ దేశంలో ఉన్న వాళ్ళే తూర్పు దేశపు జ్ఞానులుగా దేవుని దగ్గరికి వెళ్ళి ఆరాధించడం జరిగింది. ఇది క్రిస్మస్ సందేశం కాదు కాబట్టి అయ్యగారు మరి క్రిస్మస్ సందేశాన్ని మీకు బహు ప్రత్యేకంగా విప్లవంగా చెబుతారు కాబట్టి నేను ఇది చెప్పట్లేదు. గమనించండి ప్రియులారా, ఈ ఈస్టర్న్ కంట్రీ అయిన భారతదేశంలో ఉన్న అనవసరమైన బైబిల్కి వ్యతిరేకంగా ఉన్న సాంప్రదాయాలు మీరు పాటించవసరలా. ఎవరు చెప్పారు ఇది? బైబిల్ చెబుతుంది. ఇది నా అంతటా నేను వచ్చింది కాదు, బైబిల్ చెబుతుంది. చాలామంది అండి, మొన్న మా మామగారు చనిపోయారని చెప్పాను కదా, ఒక తల్లిగారు అంటున్నారు, అరే మనోడా నువ్వంటే చాలా ఇష్టం మీ మామకి, ఒక గ్లాసు టీ వేడివేడిగా తీసుకెళ్ళి అక్కడ పెట్టరా అంది. అయ్య బాబోయ్, బిర్యానీ అవసరం లేదా మా అమ్మ? బిర్యానీ తింటుంది కదా మా అమ్మ అప్పుడప్పుడు అని నేనన్నా. ఏమండి, ఏంటి ఆచారాలు, ఏంటి సాంప్రదాయాలు? కొంతమంది ఇది లేకపోతే నేను చర్చికి రానండి, బండి లేకపోతే నేను చర్చికి రానండి, జ్యువెలరీ లేకపోతే నేను పని చేయనండి. ఎవరైనా ఉన్నారండి? ఇది లేకపోతే నేను చెయ్యలేను, ఇది లేకపోతే నేను చేయలేను, ఇది ఉంటే చేస్తా అని ఎవరైనా ఉన్నారా? ఇది ఉంటే చేస్తాను అన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చేయలేవు. నీ కుటుంబంలో సంతృప్తి కావాలి. ఈరోజు చాలామంది అండి, నాకు పక్కన వాళ్ళు అంత పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నారు, నువ్వు కొనలేవా అని భర్తలను అడగడం. పక్కన వాళ్ళు అంత రుచికరంగా వంట చేస్తారు, నువ్వు చేయలేవా అని భర్తలు అడగడం. గమనించండి అమ్మా, అబ్రహాముకి శారాకి అబ్రహామే. అర్థమైందా? ఈ శారా వేరేలాగా ఉండాలి అనుకుంటే తిప్పలు ఉంటాయి, ఈ అబ్రహాము వేరేలాగా ఉండాలంటే తిప్పలు ఉంటాయి. అవి తదుపరి మీకు అర్థమవుతుంది. మొదట మీరు మీ భర్తని భర్తగా స్వీకరించి సంతృప్తి చెందడం నేర్చుకోండి. అపోస్తలుడైన పౌలు ఏం మాట మాట్లాడో తెలుసా? నేను రాత్రింపగలు జాగారంలోనూ సంతృప్తి చెందినవాడిగా నేను ఉన్నాను అని అన్నాడు. జాగారంలో కడుపు నిండినవాడిగా, కడుపు నిండనివాడిగా, పాము కాటుకు కానీ, ప్రయాణంలో కానీ, కష్టాలకి, ఇబ్బందులకి, ఇరుకులకి, అన్ని విషయాల్లో నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకొని ఉన్నాను. మీ కుటుంబంలో అన్ని విషయాల్లో మీరు సంతృప్తిగా ఉండాలి. మీ పిల్లల పట్ల మీరు సంతృప్తిగా ఉండాలి, మీ భర్త పట్ల, మీ భార్య పట్ల, మీ తల్లిదండ్రుల పట్ల సంతృప్తిగా ఉండాలి.
తల్లిదండ్రులు పక్కన పెట్టి మీరు చేసే కార్యాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా ఏదో ఒక రోజు నాశనానికి పునాదిగా పడుతుంది. పండగ వస్తే చాలండి చిందేస్తారు, పండగ వస్తే చాలు కొంతమంది తాగుతారు. ఎవరైనా ఉన్నారా మన సంఘంలో? గమనించండి ప్రియులారా, ఈ శరీరము చాలా విలువైనది. నేను ఒక మాట మాట్లాడతాను. మీరు ఎవరైనా కూడా ఒక 50,000 60,000 పెట్టుకొని స్కూటీయో బైకో కొన్నారు. కొనిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చి వెంటనే సడన్గా కిరోసిన్ పోసాడు అనుకోండి, ఏమనుకుంటారు మీరు? పెట్రోల్ బండ్లో కిరోసిన్ పోస్తే ఏమనుకుంటారు? మరి మెంటల్ అంటారా లేదా? అంటారా లేదా? మరి 50,000-60,000 పెట్టి కొన్న బండికే నువ్వు పెట్రోల్ పోయాల్సిన వాడివి కిరోసిన్ పోస్తే నిన్ను మెంటల్ అంటున్నారంటే కోట్ల రూపాయల కంటే విలువైనది ఈ శరీరం. ఈ శరీరంలో నువ్వు సారా తాగుతావు, మందు తాగుతావు, విస్కీ తాగుతావు, నీ ఇష్టానుసారంగా సిగరెట్. మరి మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి? గమనించండి ప్రియులారా, ఇది విలువైన శరీరం అండి. ఇది నీ శరీరం కూడా కాదు, ఇది దేవుని శరీరం. ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి కొన్నాడు నిన్ను. పరిశుద్ధాత్ముడిని పెట్టాడు నీ శరీరంలో. నిజంగా చెప్పండి, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు చేత మీరు నింపబడుతున్నారా? ఆ నడిపింపు మీలో ఉందా? గమనించండి, ఈరోజు ఇక్కడికి వచ్చింది ఒక పనికి, ఇక్కడ నిలబడింది దేవుని పనికి. ఆ నడిపింపు మీకు అర్థమవుతుందా? మీరు చెయ్యాలి అన్న కోరికతో ఆశతో ఉన్న పనులు మాత్రమే చేసుకుంటూ పోతున్నారా? దేవుని చిత్తానికి ఎస్, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. మరి నీ చిత్తం పోతే పోయిందిలే, నా చిత్తం ఎవరికి కావాలి అని ఎవరైనా ఎప్పుడన్నా అనుకున్నారా? లేదండి, నేను చెప్పిందే జరగాలండి, నేను చేసిందే జరగాలి, నా భార్య ఇలా ఈ టైంకి ఇలా ఉండాలి అంటే ఇలా ఈ టైంకి ఉండాలి. గమనించండి, ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ తక్కువైపోతుందండి. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, నేను ఒక మాట చెప్తాను, వాళ్ళు ఎక్కువగా సహిస్తారు, ఓర్చుకుంటారు. ఈరోజు భార్య ఒక మాట అంటే, లేదంటే భర్త ఒక మాట అంటే తగ్గింపు లేకుండా, సహనం లేకుండా, బయట ప్రజలకి ఒక హేళన భావంగా ఈ దాంపత్య జీవితం ఉందా? గమనించండి ప్రియులు, అలా ఉంటే దేవునికి ఎలా ఇష్టంగా జీవించగలరు? అలా ఉంటే దేవునితో ఎలా అంటకట్టబడి ఉంటారు? అలా ఉంటే దేవునితో ఎలా జతపరచబడతారు? దేవుడు కోరుకుంటున్నాడు మీరు ఎలా ఉండాలని, మీరు అంటకట్టబడి ఉండాలని. మీరు ఎలా ఉండాలి? అంటగట్టబడి ఉండాలని, మీరు అంటగట్టబడి ఉండాలని. కానీ మీరేం కోరుకుంటున్నారు? కార్యం 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 కార్యం. బండి రావాలి, ఉద్యోగం రావాలి, నగలు కావాలి, సమృద్ధి కావాలి, సంతృప్తి కావాలి. ఎన్నాళ్ళమ్మా? బాప్తిసం తీసుకున్న తర్వాత సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో నువ్వు అలా ఉంటే దెర్ ఇస్ నో ఇష్యూ, దెర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా దేవుడు కావాలి అని కోరుకుండా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అని కోరుకుంటుంటే దేవుడి గుండె ఏమైపోతే? 9 నెలలు ఒక తల్లి గర్భాన్ని బయటికి వచ్చే విధంగా ఆ ప్రసవ వేదన అనుభవించి ఒక బిడ్డను కనింది. ఆ తల్లి ఆ బిడ్డను చక్కగా చూసుకొని ప్రేమతో మంచి మంచి మాటలు చెప్పి ముద్దలు పెట్టి చక్కగా పెంచుకుంది. వాడు యూకేజీకి వెళ్ళాడు. సాయంత్రం ఆ పిల్లోడిని తీసుకురావాలి. ఈ తల్లి ఉరికి 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 వెళ్ళింది. ఆ టీచర్ అన్నారు, మీ పేరెంట్ దగ్గరికి మీరు వెళ్ళండి అని అన్నారు. ఆ పిల్లోడు కాస్త ఆ తల్లి దగ్గరికి వెళ్ళకోకుండా వేరే దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ టీచర్ అడుగుతుంది, ఈ తల్లి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు? ఈమె కదా నీ తల్లి అని అంటే, పొద్దున నాకు చాక్లెట్ ఇవ్వాలా, రాత్రి నాకు టీవీ పెట్టలా, సైకిల్ కొనియమంటే కొనివ్వట్లా. అందుకనే ఆ తల్లి ఎందుకు నాకు
ఇదిగో ఈ తల్లి ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ యొక్క తల్లి అయితే నాకు చాలా ఇష్టం, నాకు చాక్లెట్ ఎత్తుంది, టీవీ పెడుతుంది, అన్నీ చేస్తుంది, ఆమె నా తల్లి అని అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా ఉంటుంది తల్లి? మీరే ఆ తల్లి అనుకోండి, ఎలా ఉంటుంది? బాధగా ఉండిద్ది కదా, బాధగా ఉంటుంది కదా. అంటే ఒక కార్యం కోసం తల్లిని మార్చాడు అని అంటే, నువ్వు ఈ కార్యం వస్తేనే కానీ దేవుని దగ్గరికి వెళ్ళావు, ఈ కార్యం జరిగితే కానీ దేవుని దగ్గరికి రావు, ఈ కార్యం జరిగితే కానీ దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించవు. మరి ఆ పిల్లోడికి నీకు మళ్ళీ గల తేడా ఏంటి? వ్యత్యాసం ఏమైనా ఉందా? దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్. అసలు డిఫరెన్సే లేదు. ఆ చిన్న పిల్లోడు మాట్లాడిన మాటకి మన తత్వానికి అసలు డిఫరెన్సే లేదు. ఈరోజు కార్యం జరిగితేనే వస్తా, ఈరోజు కార్యం జరిగితేనే చేస్తా, ఈరోజు కార్యమే నాకు కావాలి, కార్యం 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 కార్యం. ఎప్పుడైనా అన్నిసార్లు దేవుడు కావాలి, యేసు కావాలి, నా గుండెలో కొలువైపోవాలి, నేను యేసులా ఉండాలి, నేను యేసులా జీవించాలి, యేసులా ప్రవర్తించాలి, యేసులా కన్నీటి ప్రార్థన చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? నేను ఒక మాట చెప్పనా, నా యేసయ్యే కన్నీటి ప్రార్థన చేశాడండి. ఏమండి, దేవుడికి అవసరం అంటారా? కానీ ఆ తండ్రి దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి కలిగి ఉన్న మధ్య దూరాన్ని యేసయ్య అంగీకరించలేడు, యేసయ్యకి అంగీకరించలేడు. అందుకనే ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి రాత్రంతా ఆయన చీకటిలో కన్నీటి ప్రార్థన చేసేవాడు. ఒక విషయం చెప్పమంటారా? మీరు జెరూసలేం ఆ ప్రాంతాలకు వెళితే ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే తప్పకుండా వెళ్ళండి. కిద్రోను వాగు మీదగా ఆయన యేసయ్య ఆ వాగు దాటి ఆ కొండ ఎక్కి మరి రాత్రి చలిలో ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు కిద్రోను వాగు దాకటాలంటే ఇప్పుడైతే కొంచెం బ్రిడ్జెస్ అని కానీ లేదంటే ఆలయం ఉన్నాయి, అప్పుడు అసలు బ్రిడ్జే లేదు. ఆ కిద్రోను వాగు మీదగా అంటే ఆ వాగులో నుంచి, ఆ చిన్న చెరువు లాంటిది ఒక కాలువ మీద నుంచి, లోపల నుంచి, ఆ నీళ్ళల్లో నుంచి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి చలి గాలితో, చలి బట్టలతో ఆయన ప్రార్థన చేశాడు. ఎంత కష్టం అండి! ఈరోజు ప్రార్థనలో కూడా కంఫర్ట్స్ కావాలి. ఈరోజు ప్రార్థనలో కూడా మోకాళ్ళు వేయాలని ఆశ లేక మోకాళ్ళు వేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంతమంది మోకాళ్ళు వేయరు. ఓ భక్తుడు అన్నాడు, మీ మోకాళ్ళ చెప్పులు చూస్తే మీ ఆత్మీయ జీవితం తెలిసిపోద్దయ్యా అన్నాడు. హల్లెలూయా. ఈరోజు కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడిపోతున్నారు. కంఫర్ట్ కావాలని కోరుకుంటున్నారు, లగ్జరీగా ఉండాలని కోరుకుంటున్నారు, ఈ భూమి మీద వాల్యూలతో ఉండాలనుకుంటున్నారు, డబ్బుతో ఉండాలనుకుంటున్నారు. కానీ గమనించండి ప్రియులారా, ఇవన్నీ ఒకానొక సమయంలో పతనం అయిపోతాయి. ఏది నిలబడిద్దంటే యేసయ్యతో నువ్వు అంటకట్టబడిన జీవితం ఉంటో చూసారా, అది మాత్రమే స్థిరంగా నిలబడుతుంది. అది మాత్రమే యుగాలకి చేర్చిద్ది. యుగాలు యేసుక్రీస్తుతో ఉండడానికి అదే ఎలిజిబిలిటీ. గమనించండి, విగ్రహారాధన పక్కన పెట్టేయండి. రెండవదిగా అదే 78వ కీర్తన 11-12 వచనంలో ఒకసారి చదివి నేను ముగిస్తాను. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన అతని ఆశ్చర్య క్రియలను వారు మరిచిపోయారు. చాలండి. గమనించండి ప్రియులారా, ఐగుప్తు నుంచి కానానుకు వెళ్ళే మార్గంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, రెండవ పెద్ద మిస్టేక్ ఏం చేశారంటే, వారు దేవుని చేసే కార్యాల్ని మరిచిపోయారంట. ఈరోజు చాలామంది అండి, ఈ శరీరం బాగుంది అని అంటే అది ఆయన కృప కాదా? ఆయన కృప కాదా? ఈరోజు 2 రోజుల క్రితం మా అమ్మమ్మ గారు ఉన్నారు, మా తాతయ్యకి ఎంతో సహాయపడ్డారు. ఈరోజు మా అమ్మమ్మ గారు లేరు, కానీ మనమందరం ఉన్నాం కదా. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఉన్నామంటే అది దేవుని కృప కాదా? అది ఆయన చేసిన కార్యం కాదా? గుర్తించలేకపోతున్నారు చాలామంది, అనలైజ్ చేయలేకపోతున్నారు, ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారు. ఇది దేవుని కృపే, ఇది దేవుని మహిమే. ఆయన చేసిన ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ఉన్నాయి,
అని అనుకోవట్లేదు. అందుచేతే చాలామందికి అసంతృప్తిగా ఉన్నారు, అసమాధానంగా ఉన్నారు, అసంతోషంగా ఉన్నారు, భయము చేత, భీతి చేత, కలవరము చేత నింపబడిపోయారు. కానీ నీకు తెలియకోకుండానే దేవుడు నీలో ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు, ఎన్ని ఆశ్చర్యమైన క్రయాలు చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయండి. ఎంత హడావిడి, ఎంత రద్దీగా ఉంటుంది. కాళ్ళు లేని వాళ్ళు కొంతమంది, తల పగిలిన వాళ్ళు కొంతమంది, బ్లీడ్ అవుతూ డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితులు కొంతమందికి, యాక్సిడెంట్లు. ఇంత పెద్ద భయానకరమైన ప్రపంచాన్ని ముందే పెట్టుకొని ఆహ్లాదకరంగా ఆరాధనకి రావడానికి దేవుడు ఒక బండి కానీ, ఒక సైకిల్ కానీ, చక్కగా నడిచే కాళ్ళను కానీ ఇస్తే, ఈరోజు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది కావాలి, ఇది కావాలి. నీకు మాట చెప్పమంటారా? తృప్తి లేకుండా నీకు ఏది కావాలో అది సంపాదించుకున్నా నీకు తృప్తి ఉండదు. మా ఇంట్లో ఏ నెల కూడా వారానికి సరిపడా కూరగాయలు ఉండవు, వారానికి సరిపడా ఇంచుమించు గ్రాసరీస్ ఉండవు. కానీ మా పాస్టరమ్మ గారు తృప్తిగా ఉంటారు. ఆ రోజుకి ఏది ఉందా లేదు అని అంటే ప్రార్థన చేసుకుంటారు, అంతే. నిజమండి. ఏ రోజుకి భోజనం ఆ రోజే. నేను అంటాను, 2 నెలలకు ఒకసారి కొనేసుకున్నాం, 2 నెలల్లో బ్రతుకుతామని గ్యారంటీ ఉందా? ఉందండి. మా మామగారికి తెలుసా తను చనిపోతుందని? తెలియదు కదా. తనేంటి ఎవరికి తెలియదు. తను డోక్రా కట్టుకుంది అప్పుడే. 1,00,000 రూపాయలు వచ్చినాయి అంట, నాకు తెలీదు. మరి అవి ఎవరు తింటారు? అయ్యి ఏదో ఒక ప్లానింగ్. ఈరోజు చాలామంది విజయవాడలో ఉన్న స్నేహితులే నాకు ఫోన్ చేసి అంటున్నారు, అన్న కొంచెం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుపోయావా, చాలా బాగుండిద్ది, రేపొద్దున రోజు చాలా బాగుంటుంది. రేపొద్దున రోజు ఎందుకండి, ఈరోజు కావాలి. ప్రజెంట్ నువ్వు దేవుని కొరకు పనిచేస్తున్నావా? ప్రజెంట్ దేవుడు నీ గుండెల్లో ఉన్నాడా? ప్రజెంట్ దేవుడు నీ జీవితాన్ని ఏలుబడి చేస్తున్నాడా? మీ భర్తని మీరు ఏలుబడి చేయడం కాదు, దేవుడే ఏలుబడి చేయాలి. మీ భార్యని మీరు ఏలుబడి చేయడం కాదు, దేవుడే ఏలుబడి చేయాలి. నేను అదే కోరుకున్నా. నేను మా పాస్టమ్ గారి గురించి ప్రార్థన చేశాను, నా గురించి మా పాస్టమ్ గారు ప్రార్థన చేశారు. ప్రతి ఒక్కరిని దేవుడు ఏలుబడి చేస్తే ఆ దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందంటే ఐక్యతగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:1 బహు తేటగా అపోస్తలుడైన పౌలు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే, మీరు ప్రేమతో, సమాధానంతో, ఐక్యతగా ఉండాలి. మీ కుటుంబంలో ఐక్యత లేక, మీ కుటుంబంలో ప్రేమ లేక, మీ కుటుంబంలో సమాధానం లేక ఎంతకాలం? కొంతమంది ఉంటారండి, ఒక గొడవ జరుగుతుంది, అన్నకో తమ్ముడికో లేదంటే భర్తకో భార్యకో ఒక గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరిగిన దగ్గర నుంచి వాళ్ళకి మాట్లాడలేక, వాళ్ళు అస్సలు మాట్లాడరు. ఎవరైనా ఉన్నారా? నేను పలానా వ్యక్తితో మాట్లాడను. ఎవరైనా ఉన్నారా? నేను పలానా వ్యక్తితో మాట్లాడను అనే సిద్ధాంతమే కరెక్ట్ అనుకుంటే, మరి యేసుక్రీస్తు ప్రభులు వారు పాపాత్మురాలైన స్త్రీతో ఎందుకు మాట్లాడాడు? ఈరోజు కొంతమంది అండి, మన అధిక నీతి ఎలా ఉంది అని అంటే, పక్కనోడు ఎవరైనా తాగితే చాలు, ఆడు వేస్ట్రా. మన భక్తి ముందు వాళ్ళ భక్తి ఎంతరా? నా ప్రార్థన ముందు వాళ్ళ ప్రార్థన ఎంతరా? నా వాక్యం ముందు వాళ్ళ వాక్యం ఎంతరా? మీరు గమనించారా? నేను ఉదయం ఆరాధనకి దేవుని కృపను బట్టి నేను వాక్యం అందించాను. దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? సేవకులైన పాస్టర్ గారు, అయ్యగారు. వారు కూడా ఎంతో కొంత ఆత్మీయ ఆహారం సిద్ధపడతారా లేదా? వారే చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ సేవకుడు ఎక్కడి నుంచో వచ్చాడంట, మరి ఏదో ఒక మాటలు చెబుతాడులే. వారిలో అధిక నీతి ఉందా? నేనే గొప్ప, నేనే చెప్పాలి అన్న ప్రాధాన్యత ఉందా?
నిజంగా వీరిని ఫస్ట్ టైం నేను చూడటం, వారు నన్ను ఫస్ట్ టైం చూడటం, ఎందుకు ఇంత సమయం ఇచ్చి మీరు వాక్యం చెప్పండి అని అన్నారు అని అంటే, వారి కలిగి ఉన్న క్రీస్తు యొక్క తత్వం ఎలాంటిది, ఆ మనసును మీరు ధరించుకున్నారా? మీ సేవకుడు క్రీస్తు కలిగి ఉన్న ఆ వస్త్రాన్ని మీరు ధరించుకున్నారా? ఆ మనసును మీరు ధరించుకున్నారా? నేను బాగా వంట చేస్తాను చెల్లి, అసలు వంటే చేయదు, అది వంట చేస్తే అసలు ఉప్పు ఉప్పే, కారం కారం, అది ఏమి రాదు, పళ్ళు ఏమి రాదు తల్లి అనుకుంటున్నారు ఎప్పుడైనా? ఏమండి, నేను ఇంగ్లీష్ మాట్లాడితే ఇంక అసలు మామూలుగా ఉండదండి బ్రదర్, ఎవరైనా అనుకుంటున్నారా? గమనించండి ప్రియులారా, మనము తగ్గింపు జీవితాన్ని జీవించాలని యేసుక్రీస్తు ప్రభులు వారు ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభులు వారు తన శిష్యులలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ కూడా, అన్నీ తెలిసినప్పటికీ కూడా శిష్యులకు పాదాలు ఏం చేశారు? హల్లెలూయా! ఎంత తగ్గింపు అండి, మహానుభావులండి, ఎంత తగ్గింపు. ఈరోజు మనకు అది ఉందా అండి? మన కుటుంబంలో తగ్గింపు ఉందా? నీ తండ్రి చెప్పినా, నీ తల్లి చెప్పినా, లేదంటే నువ్వు చెప్పినా, లేదంటే ఎవరు చెప్పినా ఆ మాటకి రెస్పెక్ట్ ఉందా? ఆ మాటకి విలువ ఉందా? ఎప్పుడైనా తగ్గించుకుంటున్నారా? ఎప్పుడైనా తగ్గించుకుంటున్నారా? యేసయ్యే తగ్గించుకున్నారండి. కొన్నిసార్లు ఆ సందర్భాలు మన మైండ్లో తిరుగుతుంటే కన్నీళ్ళు ఆగం. యేసయ్యే తగ్గించుకోవడం ఏంటి అసలుకి? రాజులకే రారాజు కదా, ఎవరు సమీపించలేని తేజస్సునందు అమరత్వం కలిగిన దేవుడు తగ్గించుకోవడం ఏంటి? నీకు నేర్పించాడు, నీకు మాదిరి చూపిస్తున్నాడు. కాబట్టి మనలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. ఆయన చేసిన కార్యాలు మరిచిపోకూడదు. నీకు బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, కష్టపడడానికి సత్తు ఇచ్చాడు. ఈరోజు చాలామంది అండి ఇచ్చే విధానంలో చాలామందికి ఓచ చెయ్యి ఉంటుంది. ఓచ చెయ్యి ఇలా ఇస్తుంటే, అమ్మా ఇవ్వకూడదేమో, ఇంత ఇవ్వకూడదేమోరా, ఎవరన్నా అడుగుదాం, అమ్మా పాస్టర్ గారికి ఒక 1000 రూపాయలు ఇద్దాం అనుకుంటాను, ఏమన్నా ఏంటి నువ్వు అడిగి ఇస్తావా? పాస్టర్ గారికి అలా సహాయం చేయాలని అలా వెళ్తున్నాను వెళ్ళనా? గమనించండి ప్రియులారా, ఎవరికైనా ఇచ్చే స్థాయిలో ఓచ చెయ్యి ఉందా? ఇచ్చే స్థాయిలో, ఇచ్చే విషయంలో పాస్టర్ గారికి ఇస్తున్నాం కానీ ఏదో అయిపోతున్నాయి, మనకెందుకురా, మన గురించి ఎక్కువ ప్రార్థన చేయట్లేదు, మనకెందుకురా అని ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి వాళ్ళు ఇచ్చారా? వాళ్ళ దగ్గర అయితే పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారు, మన దగ్గరికి వచ్చేసరికి ఆమెను అంటాడు. మనకు అసలు విలువే లేదురా పాస్టర్ గారి దగ్గర. వాళ్ళు పని చేస్తారు కాబట్టి వాళ్ళని పొగుడుతాడు, మనం ఏమి చేయవు కాబట్టి మనల్ని పొగడట్లేదు. అమ్మ నువ్వు ఎవరి కోసం వస్తున్నావు దేవుడి దగ్గరికి? అది దేవుని కోసం వస్తున్న నువ్వు, దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి అన్న ఆశతో వస్తున్న నీవు దేవుడే పొగడాలని కోరుకో. దేవుడి మీద నీ ఆలోచన ఉంచు, దేవుణ్ణి చూడు, దేవుడితో మాట్లాడు. ముద్దు పెట్టుకుంటాడు, పొగడం కాదు, ముద్దు పెట్టుకుంటాడు, కౌగులించుకుంటాడు దేవుడు నిన్ను. అర్థమైందా? కొంతమంది అండి చర్చెస్లో, ఏంట్రా మొన్న క్రిస్మస్ కాదు రాలేదంటే, లేదులే అన్న, నువ్వు వాళ్ళైతే బాగా ఇంట్రెస్ట్ లైక్ చేస్తున్నావు, మమ్మల్ని లైక్ చేయట్లేదుగా, వాళ్ళైతే బాగా కానుకేసారని నువ్వు వాళ్ళతో ఉంటున్నావు, మాతో ఉండట్లేదుగా. పరిచర్యలో పొగడతలు కోరుకోమాకండి. సేవకుడు పొగడాలి, సేవకుడు వందనాలు చెప్పాలి, సేవకుడు అది చేయాలి, సేవకుడు ఇది చేయాలి, పిలవంగానే అంబులెన్స్ వేసుకొని వచ్చేయాలి. అంబులెన్స్ లాగా వస్తారమ్మా, మీరు పిలిస్తే తప్పకుండా వస్తారు. సమయం ఉండాలి కదా. సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దమ్మిడి ఆదాయం ఉండదు, ఊరంతా తిరుగుడే. నా పరిస్థితి అయితే అదే. 3 ఊళ్ళు ఏజెన్సీ మన్య ప్రాంతాలు కదా. సోమవారం రాత్రి ఒకటి, శుక్రవారం రాత్రి ఒకటి, ఆదివారం రాత్రి ఒకటి. దమ్మిడి ఆదాయం ఉండదు, తిరుగుతానే గాలికి తిరుగుతూనే ఉంటాం. మీకు ఒక మాట చెప్పనా, మా ఏరియాలో అంతా దుమ్ము ఏరియా. అంటే నేను అనేది ఏంటంటే, అంత ప్రయాణంలో ఏ రూతమ్మో ఏ మార్తమ్మో ఫోన్ చేసి, అయ్యగారు నాకు బాగాలేదు రండి, జ్వరం వచ్చింది అన్నా అనుకో,
రావాలని ఆశ ఉంటుంది. మరి ఈయన ఎక్కడికో వెళ్తున్నారు, ఏదో పని ఉంది. మరి అమ్మా నేను కొంచెం సాయంత్రం వస్తానురా, కొంచెం పెట్టే ఫోను, మాకు తెలుసులే మీరు ఇలా చేస్తారని మాకు ముందే తెలుసు. ఏమండి ఒత్తేనేనా? నిరంతరం కష్టపడడానికి ఏర్పాటు చేయబడుకున్న యాజకుడు అనుదినము మీకోసం, పరిచర్య కోసం, ప్రజల కోసం, దేశం కోసం, ప్రపంచం కోసం, అనేకమైన ఆత్మల కోసం ధూపార్చన చేసే ధూపార్చకుడు అండి. కొంతమంది సేవకుల మీద అలగడం ఏంటి అసలు? గమనించండి ప్రియులారా, దేవుని కార్యాలను మీరు మరిచిపోకూడదు. మూడవదిగా చెప్పి నేను ముగించేస్తా, వెంటనే నేను ముగించేస్తా. అదే 78వ కీర్తన 36వ వచనం. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. చాలండి, హల్లెలూయా. వాళ్ళలో ఏమి లేదు, స్టెబిలిటీ లేదు. దెర్ ఈజ్ నో స్టెబిలిటీ. దాంట్లో వాళ్ళకి అసలు స్థిరత్వం లేదు అసలుకి. ఏం మోసే ఏంటి వెళ్తున్నావు, మరి ఆకలి, కాయలు కూరగాయలు ఏదో ఒకటి పెడుతున్నాడు. తర్వాత ఏం మోసే ఏంటి, ఏం కాకరకాయలు కీరకాయలేనా, మాంసమే ఉండదా, మాంసమే ఉండదా? ఇలా అడగడం, ఇలా వేధించడం, ఇలా ఇబ్బందులు పెట్టడం, వాళ్ళలో అసలు స్థిరమే లేదు. మీరు ఒక విషయం చెప్పమంటారా? ప్రత్యక్ష గుడారం గురించి మీకు తెలిసే ఉంటుంది. దాంట్లో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం 3 భాగాలుగా ఉంటుంది. మీకు ఇది తెలుసు కదా, దీపవృక్షం. దీపవృక్షం తెలుసు కదా, దీపవృక్షం కింద ఒకే బేస్మెంట్ ఉంటుంది. దీపవృక్షం ఇలా బేస్మెంట్ ఉండి ఇలా ఒక 3, ఇలా ఒక 4 వస్తాయి. మీకు ఐడియా వచ్చిందా? దీపవృక్షం. ఇప్పుడు ఒకటి గమనించండి, ఈ 7 కూడా దేని మీద నిలబడి? ఈ బేస్మెంట్ మీద. అవునా కదా? బేస్మెంటే లేకపోతే ఇవి గాల్లో ఉంటాయా? ఈ మధ్యలో కింద పోర్షన్ అంతా తీసేస్తే ఇవి గాల్లో ఉంటాయా? ఉండవు. గమనించండి ప్రియులారా, మీరు దేవుల్లో స్థిరంగా ఉండాలి, మీకు ఒక ఫౌండేషన్ ఉండాలి. యు షుడ్ మెయింటైన్ యూనిక్ ఫౌండేషన్. ఒక ప్రత్యేకమైన పునాది మీకు ఉండాలి, ఒక ప్రత్యేకమైన ఫౌండేషన్ నీకు ఉండాలి. ఆ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి? ప్రార్థనతో, వాక్యముతో, అనుదినము, అనుక్షణము దేవుని సహవాసముతో, మందిర పనుల్లో, మందిర పరిచర్యలో, సేవకుడితో నీ ఫౌండేషన్ దృఢపరచబడాలి, స్థిరంగా ఉండాలి. చాలామంది ఇలా అంటారు, ఏంటి అని అంటే, పైన ఎన్ని స్టేర్లైనా నిలబెట్టుకోండి కానీ కింద ఫౌండేషన్ మాత్రం సరిగ్గా పడాలండి అంటారు. అవునా? అంటే నేను అంటాను, ఈ మహా ఎన్నేళ్ళు ఉంటుందండి ఇల్లు? ఎన్నేళ్ళు ఉంటాయి? ఒక బిల్డింగ్ కడితే అది ఎన్నేళ్ళు ఉంటుంది? దానికి వ్యాలిడిటీ ఏంటి? సరే ఒక 100 ఏళ్ళు వేసుకుందాం అంటే నాకు తెలియదు, ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా. మీరేంటి బొమ్మల్లాగా చూస్తున్నారు? మీరు అసలు ఇక్కడ మనుషులే కారణం చూస్తున్నారేంటి? నేనేదో ఇప్పుడే ల్యాండ్ అయ్యానండి, ఐఎమ్ ఫ్రమ్ జర్మనీ, ఐఎమ్ ఫ్రమ్ న్యూజిలాండ్. ఏమండి మాకు అసలు దేర్ ఇస్ నో ఐడియా అన్నట్టు మీరు చూస్తున్నారు. ఏమండి ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వేసుకుందాం, ఇంచుమించు ఒక 50 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే బిల్డింగ్కే నువ్వు అంత దృఢమైన ఫౌండేషన్ వేస్తుంటే మరి యుగాలు యేసుతో ఉండాలి నువ్వు. మరి నీకెంత ఫౌండేషన్ కావాలి, నీకెంత దృఢత్వం కావాలి, నీకెంత బలం కావాలి? ఆ ఫౌండేషన్ ప్రార్థనలో ఉంది, ఆ ఫౌండేషన్ వాక్యంలో ఉంది. ఎందుకంటే వాక్యమే అన్ని నామముల కంటే పైనామంగా పెంచాడు. దేవుని నామము కంటే కూడా పైనగా ఉంది వాక్యం. అంత ప్రాధాన్యత ఇవ్వాలి వాక్యానికి, అంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు గమనించండి ప్రియులారా, ఈరోజు నిద్ర లేకపోకుండా లేదంటే నిద్రపోయి ఉన్న వాళ్ళని అటు ఇటు రమ్మంటే మీలో ఎంతమంది ఇటుంటారు, అంతమంది అటుంటారు. కొంతమంది దర్శనాలు, కొంతమంది కళలు, కొంతమంది వీళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఎన్ని అలవాట్లు. కొంతమంది ఫోన్ చూస్తారు, కొంతమంది వాట్సాప్ చూస్తారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్, కొంతమంది ఫేస్బుక్, కొంతమంది ట్విట్టర్. అన్నా అవన్నీ అయిపోయినాయి అన్నా, పబ్జీ అన్నా, నువ్వు ఇంకా ల్యాగ్లో ఉన్నావు అంటారా?
కొంతమంది ఉన్నారండి ఇప్పుడు కూడా గేమ్స్ ఆడుతూ ఇప్పుడు కూడా. అది మంచిది కాదు ప్రియులారా, అది అస్సలు మంచిది. దృఢత్వం అది ఇవ్వదు. వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు, మీకు అర్థం కావట్లా. అపవాదిగాడు మిమ్మల్ని వెనకోకుండా కొదమ సింహం వలె గాండ్రించి మింగేస్తున్నాడు. దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఓకే, ఇంటి దగ్గర కొంచెం పని చేసాముగా, కొంచెం కూలికపాటు వచ్చిందిలే, ఇంటి దగ్గర అలా ఉన్నాం కదా, కొంచెం నిద్ర వచ్చిందిలే, పొద్దున్నే వచ్చాము కొంచెం నిద్ర వచ్చిందిలే అన్న ఆడతా పాడతా సిల్లిగా పక్కన పెట్టేస్తున్నారు. కానీ అపవాదిగాడు మీ మెడల మీద కూర్చున్నాడని మీకు అర్థం కావట్లేదు. ముందు స్థిరంగా ఉండండి, వాక్యంలో స్థిరంగా ఉండండి. చదువుకునే వాళ్ళైనా యవ్వనస్తులైనా ప్రతి ఒక్కరైనా వాక్యంలో ప్రార్థనలో స్థిరత్వంగా ఉండండి. ఫ్రెండ్స్తో గంటలు గంటలు మాట్లాడడం కాదు, యవ్వనస్తులతో గంటలు గంటలు మాట్లాడడం కాదు. కొంతమంది ఉంటారమ్మా, ప్రియా ఏం చేస్తున్నావు, నేను ఇప్పుడే భోజనం చేసి పడుకున్నావా, కళ్ళు మూతలు పడ్డాయా, కళ్ళు తెరిచావా, ఎలా ఉన్నావు, పొద్దునేగా నన్ను చూసావు, ఎలా ఉన్నావు, ఇలా రకరకాల సోది. ఖాళీ దొరికితే చాలు, ఫోన్ దొరికితే చాలు, అది చేయడు, ఇది చేయడు, ఏదో ఒకటి చేయడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్నీ. ఏమండి గమనించండి ప్రియులారా, దేవుని విలువైన సమయాన్ని అపవాదిగాడు దొంగిలిస్తున్నాడు అన్న జ్ఞానంతో ఉండండి, వివేకంతో ఉండండి. మీరు ఒక పని చేస్తున్నారంటే ఎందుకు చేస్తున్నారు, ఇది దేవుడికి ఇష్టమా కాదా? ఒక్కరోజు చూసుకోండి. పొద్దున్నే లేచారు, పాలకి వెళ్ళారు, లేదంటే టిఫిన్కి వెళ్ళారు, అదికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, ఉద్యోగానికి వెళ్ళారు, అంతా చేశారు. దేవుడికి ప్రాధాన్యత ఉందా? ఒకవేళ నిజంగా రోజు 24 గంటలు నువ్వు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వలేక కొంతమంది వస్తారమ్మా, అంతా పనంతా అయిపోయిన తర్వాత బెడ్ దగ్గరికి వచ్చి, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం నాయనా, నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. ఆ ప్రార్థనలోనే నిద్రలో దర్శనాలు. హల్లెలూయా. ఏమండి అంతా అయిపోద్దండి, పని అంతా చేసుకుంటారు, చక్కగా డబ్బులు సంపాదించుకుంటారు, చక్కగా డ్రైవింగ్ చేసుకుంటారు, చక్కగా అది చేసుకుంటారు, ఇది చేసుకుంటారు, అంతా డబ్బంతా సంపాదించి మూట కట్టుకొని అక్కడ పక్కన పెట్టుకున్న తర్వాత చక్కగా అప్పుడు మోకరిస్తారు బెడ్ దగ్గరికి వచ్చి. అప్పుడు ఏముంటుంది, నిద్ర తప్ప. ఏమండి నిజమమ్మా, ఇప్పుడు ఫిజికల్గా మీరు అలసిపోయారు, రాత్రి మోకరించారు, నిద్ర తప్ప ఏముంటుంది చెప్పండి, నాకు ఒక్కసారి చెప్పండి. గమనించండి ప్రియులారా, మీ దగ్గర సమయం ఉన్నప్పుడే మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవద్దు 4వ అధ్యాయంలో, దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. అవునా కదా? మీరు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి, శ్రేష్టమైన సమయం ఇవ్వాలి, అప్పుడే శ్రేష్టమైన కార్యాలు జరుగుతాయి. ఉదయాన్నే లేచిన సమయం ఇవ్వాలి. 4 గంటలకో 5 గంటలకో 3 గంటలకో లేచి నీ గురించి, నీ కుటుంబం గురించి, ప్రజల గురించి, ప్రపంచం గురించి, అందరి గురించి, సేవ గురించి, పరిచర్య గురించి కన్నీరు కార్చి ప్రార్థన చేసే ఒక విలువైన సమయాన్ని ఏం చేస్తున్నారు? ఆ సమయంలో ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారు, నిద్ర లేగట్లా. ఎందుకు అనంటే ఆలస్యంగా పడుకుంటారు, ఎందుకంటే ఆలస్యంగా తింటారు, ఎందుకంటే ఆలస్యంగా ఇంటికి వస్తారు, ఎందుకంటే ఆలస్యంగా లెగుస్తారు. అంత లేట్ 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 ల్యాగ్. కొంతమంది ఉంటారండి, పరిచర్య ఆ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టరాంటే ఎత్తుతున్నానన్నా గంట ఫిక్స్ అయిపోయేలాక ఆడు ఎత్తి అక్కడ పెట్టాలంటే గంట. ఏమండి గమనించండి ప్రియులారా, ఆలస్యం అనేది దేవుడు ఇవ్వట్లా, మనంతటా మనమే కలిగించుకుంటున్నాం. ప్రార్థన చేయడానికి ఆలస్యం అవుతుందా? ప్రార్థన చేయడానికి బెడ్ మీదకి వెళ్ళావు, 10కో 11కో వెళ్తున్నావు, లేదంటే 9కి వెళ్తున్నావు, ఆలస్యం అయిందా లేదా? ఉదయాన్నే లేచి ప్రప్రదంగా నువ్వు చేయాల్సిన పని అంటే ప్రార్థన, వాక్యం. నువ్వు దేవుడితో మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి, మీ ఇద్దరి మధ్య సంభాషణ అలాగే ఉండాలి. నీ బాధ్యతలు ఏమున్నాయో అన్ని చక్కపరుచుకుంటూ సువార్త అనే భారాన్ని మీద మోసుకొని ఒక గాడిదలాగా, యేసయ్యని ఎలా మోసిందో గాడిద, అలా సువార్తను మోసే గాడిదలాగా మనం ఊరు ఊరు వెళుతూ, ఎక్కడ పనికి వెళ్తావో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నావో, ఎక్కడైనా కూడా సువార్తను పంచుకొని, మరలా మధ్యాహ్నం ప్రార్థన చేసుకొని, మరలా రాత్రికి ప్రార్థన చేసుకొని, మరలా వాక్యాన్ని ధ్యానించి
దైవజనులకి సమీపంగా ఉండి, పరిచర్యకి సమీపంగా ఉండి, ఇది కాదు నా లోకం, 1000 ఏళ్ల పరిపాలన అక్కడ ఉంది, యుగ యుగాలు నేను అక్కడే ఉండాలి, నేను ఈ వాడిని కాదు ఆ వాడిని అన్నట్టు నువ్వు ఎప్పుడైనా బ్రతికావా? నేను దేవుని వాడిని అని ఎప్పుడైనా గర్వంగా చెప్పుకోగలుగుతున్నావా? లోకముతో మింగిలైపోయే జీవితాలు కలిగి ఉన్నారా? లోకానికి ఎదురు ఈత ఈదే తత్వం లేకుండా బ్రతుకుతున్నారా? ఎంతసేపు కాంప్రమైజ్, లోకంలో కాంప్రమైజ్, వాళ్ళకి కాంప్రమైజ్. ఉద్యోగంలో ఏదైనా సాంప్రదాయాలు కానీ ఫార్మాలిటీస్ కానీ ఏమైనా ఫాలో అవ్వాలంటే వెంటనే ఫాలో అవుతారు. నేను గుంటూరులో, ఒంగోలులో జాయిల్ కోర్సులో వర్క్ చేశాను అకౌంటెంట్గా. అక్కడ ఇది బొట్టు పెట్టుకోవాలి అంటే ఏదో ఒక ఫార్మాలిటీ, ఏదో ఒకటి పెట్టుకోవాలి. వాళ్ళు క్రిస్టియన్సే, ఇంకా ఆదరట్లేదు, వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించి ఏదో సాంప్రదాయం ఉంది. నన్ను పెట్టుకోమన్నా, నేను పెట్టుకోవాలా? నా భక్తి నేను చెప్పే, వాళ్ళ భక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు చాలామంది అండి ఉద్యోగం అని కానీ ఏదైనా కానీ కాంప్రమైజ్ అయిపోతున్నారు. మెల్టన్ లైఫ్ వచ్చేసింది, మింగిల్ లైఫ్ వచ్చేసింది. వ్యతిరేకంగా, లోకానికి వ్యతిరేకంగా, ప్రత్యేకంగా యూనిక్గా ఉండే క్వాలిటీ లైఫ్ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నారు చాలామంది. గమనించండి ప్రియులారా, మనం యూనిక్ అండ్ క్వాలిటీ ఫెయిత్ఫుల్ లైఫ్ను మాత్రమే మెయింటైన్ చేయాలి. మన లైఫ్లో సిన్సియారిటీ ఉండాలి, మన లైఫ్లో యథార్థత, నమ్మకత్వం, వీటన్నిటినీ కలగోసుకొని మొట్టమొదటిగా దేవునికి కోపం తెప్పించకూడదు, కోపమయ్యే కార్యాలు మనం చేయకూడదు. రెండవదిగా ఆయన ఆశ్చర్య కార్యాలను మనం మరిచిపోకూడదు. మూడవదిగా స్థిరత్వం కలిగి మనం జీవించాలి. స్థిరం లేకోకుండా మనం ఉండడానికి వీల్లేదు, స్థిరంగానే మనం ఉండాలి. తద్వారా ఆలస్యంగా కాస్త 1 minute షార్ట్ వీడియోలాగా వెంటనే వచ్చేస్తుంది. హల్లెలూయా, వెంటనే వచ్చేస్తుంది. దేనికైతే ఆలస్యపడుతున్నారో, దేనికైతే ఇబ్బంది పడుతున్నారో, దేనైతే కోరుకుంటున్నారో ఇంకా రావట్లేదు, ఇంకా జరగట్లేదు అని ఆశతో ఉన్నారో అవన్నీ కూడా వెంటనే వచ్చేస్తుంది. గమనించండి ప్రియులారా, ఇప్పుడు ఇదంతా మాట్లాడిన తర్వాత మీకు ఏం అర్థమైందో ఏం అర్థం కాదో నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు చాలామంది వాక్యం వెనక అవిధేయతతో ఉండి ప్రాణ అపాయ స్థితిలోకి వెళ్ళేటప్పుడు బెడ్ మీద ఎంతోమంది ఇలా మాట్లాడడం నేను విన్నా. ఏమనో తెలుసా? మీరు చెప్పినప్పుడు, లేదంటే సేవకుడు చెప్పినప్పుడు అప్పుడే వింటే బాగుండేదండి, అప్పుడే నేను మనసు మార్చుకుంటే బాగుండేది, అప్పుడే నా జీవితం మార్చుకుంటే బాగుండేది, అప్పుడే నేను బాగుంటే బాగుండేదండి. చేతులారా నేనే చేసుకున్నానండి. నేను అంటాను, క్యాన్సర్ వ్యాధితో చనిపోయేటప్పుడు నీకు పెద్దగా బాధ రాదు, ఏదో ఒక రోగంతో చచ్చిపోయేటప్పుడు నీకు బాధ రాదు. కానీ ఈ రోగం మధ్యలో దేవుణ్ణి నమ్ముకోలేదే, యేసుక్రీస్తుని అంగీకరించలేదే, సేవకుడు చెప్పినా కూడా ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి నా ఇష్టానుసారంగా నేను ఉన్నానే, ఫోన్కే ప్రాధాన్యత ఇచ్చాను, లోకానికి ప్రాధాన్యత ఇచ్చాను, లోకానికి వ్యతిరేకంగా లేకుండా ఆయనకు ఇష్టానుసారంగా ఉండి నేను తప్పు చేశానే అని అప్పుడు బాధపడతారు. అప్పుడు బాధపడుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మార్పు కలిగి ఉండే ఒక ఉన్నతమైన ఆలోచన విధానాన్ని ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకొని ప్రార్థనాపూర్వకంగా మీ జీవితాన్ని మరలా ప్రారంభించండి. ఈ క్రిస్మస్ని నూతనమైన జీవితంతో చేసుకోండి. ఈ క్రిస్మస్ పండుగ చేసుకోండి, నూతనమైన జీవితం, నూతనముగా మీరు మరలా పుట్టి మారు మనస్సు పొంది మరలా మీరు క్రిస్మస్ పండుగలో మీరు పాల్గొనండి. నా దేవుని యొక్క ఉన్నతమైన దైవ దీవులు మీ అందరికీ పొందునుగాక. చెప్పబడిన ఈ వాక్యాన్ని మనందరి గుండెల్లో ప్రభువే ఫలభరితంగా మార్చునుగాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకో.